सूर्य చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుందని और सूर्य के चारों ओर घूमने के लिए उसको 365 डेज लगता है। దాన్ని బట్టి మనకి మన కాలం అంటే మనకు ఒక రోజు అయింది, మనకు 2 రోజులు అయింది, లేదా ఒక సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అని చెప్పి ఈ యొక్క సూర్యుని చుట్టూ తిరిగే భూమిని బట్టి మనకు ఏజ్ చెప్పబడడం జరుగుతుంది। और इस सूर्य के चारों ओर घूमने वाली पृथ्वी जो घूमती है, इसी के अनुसार हमारा समय, हमारा काल और हमारा एज उसके ऊपर निर्धारित है। 14వ వచనం చూద్దాం। దేవుడు సృష్టించిన సృష్టిలో अब 14th वचन को हम देखेंगे परमेश्वर की सृष्टि में। 14వ వచనం చూద్దాం। దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమును జ్యోతులు కలుగుగాక అని దేవుడు ఆయన తెలియజేశాడు। फिर परमेश्वर ने कहा, दिन को रात से अलग करने के लिए आकाश के अंदर में ज्योतियां हो। అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాక అని చెప్పారు। और वे चिन्हों और नियत समयों और दिनों और वर्षों के कारण हो। భూమి మీద 15 భూమి మీద వెలిగించటకు అవి ఆకాశ విశాలమును జ్యోతులై ఉండునుగాక అని పలికారు। और वे ज्योतियां आकाश के अंदर में पृथ्वी पर प्रकाश देने वाली भी ठहरे। 15 వచనం భూమి అని రాయబడ్డది। 15th वर्ष में लिखा गया है पृथ्वी। దేవుడు భూమిని వెలిగించడానికి దేవుడు ఒక పెద్ద జ్యోతిని సృష్టించాడు। और परमेश्वर ने पृथ्वी में ज्योति देने के लिए एक बड़ी ज्योति को उन्होंने सृष्टि की। 16 చూడండి, దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని, రాత్రి ఏలడానికి చిన్న జ్యోతిని నక్షత్రము చేశాడు। तब परमेश्वर ने 2 बड़ी ज्योतियां बनाई। उनमें से बड़ी ज्योति को दिन पर प्रभुता करने के लिए और छोटी ज्योति को रात पर प्रभुता करने के लिए बनाया। ఈ భూమికి వెలుగు అవసరము। इस पृथ्वी के लिए ज्योति की ఓన్లీ जरूरत है। ప్లానెట్ లో ఉన్న ఈ యొక్క ఒక ఎర్త్ అనే ప్లానెట్ లో వెలుగు అవసరము। और इस पृथ्वी ये नामक ग्रह के लिए जो है उजियाले की जरूरत है। ఆ భూమి మీద నివాసం ఉండే వారికి ఈ సూర్యుని బట్టి వారికి దినాలు, మాసాలు, రోజులు తెలుస్తా ఉంటాయి। और उस ग्रह में, इस पृथ्वी पे निवास करने वाले लोगों के लिए इस समय के कारण जो है समय और उसका काल नियत किया जाता है। ఈ యొక్క గ్రహంలో మరి గ్రహాల్లో 9 గ్రహాల్లో మన నివాసం ఉండేది భూమి అనే గ్రహంలో నివాసం ఉన్నాం। इस 9 ग्रह में हम जिसमें निवास करते हैं वो है पृथ्वी। ఈ రెండు గొప్ప జ్యోతులు రాయబడ్డాయి। సన్ ఇస్ ఏ స్టార్ అనే సైన్స్ చెప్తారు। और ये 2 बड़ी ज्योतियों के नाम में इसमें लिखा गया है और सन को स्टार कहते कहता है साइंस। దేవుడు పెద్ద జ్యోతులు తయారు చేశారు। ఆ పెద్ద జ్యోతుల్లో ఒక జ్యోతి అంట డేని ఏలుబడి చేస్తాం। परमेश्वर ने 2 बड़ी ज्योतियों को बनाया। उसमें से बड़ी वाली जो है दिन को प्रभुत्व करती है రాత్రిని ఏలుబడి చేయడానికి చిన్న జ్యోతి, और रात को प्रभुत्व करने के लिए छोटी ज्योति को परमेश्वर ने बनाया। మూన్ అని చెప్పొచ్చు। उसको हम मून कह అది सकते हैं। కాక చాలా నక్షత్రాలు। और वो छोड़कर बहुत सारे तारे। సైన్స్ అంటే మూన్ లో వెలుగు ఉండదు అని చెప్తారు। और साइंस कहता है कि मून में ज्योति नहीं रहता, కానీ దేవుడు మన నక్షత్రం కలిగించాడు। लेकिन परमेश्वर ने हमें तारों को बनाया है। సైన్స్ చెప్తుంది సూర్యుడిలో నుంచి వెలుగు చంద్రుడి మీద పడితే దాని ప్రతిబింబం ద్వారా ఆ వెలుగు, ఆ కాంతి రాత్రి కాలంలో దొరుకుతుంది। और साइंस के अनुसार सूर्य का जो ज्योति है वो चंद्रमा पर जब आता है तो उसके द्वारा हमारे लिए रोशनी देता है, ऐसा बताया गया है। 17వ వచనంలో భూమి మీద వెలిగించుటకు పగటిని రాత్రి ఏడుటకు వెలుగును చీకటి వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను, అది మంచిదని దేవుడు చూసెను। అస్తమయం ఉదయం కలగగా 4వ రోజు అయిన అంటే 4th డేలో సూర్యుడిని చంద్రుడిని సృష్టించారు। और 17th वर्ष में परमेश्वर ने उनको आकाश के अंदर में इसलिए रखा कि वे पृथ्वी पर प्रकाश दे तथा दिन और रात पर प्रभुता करे और उजियाले को अंधियारे से अलग करे। और ये परमेश्वर ने 4th डे में बनाया। हाथों उठाकर हम स्तुति करेंगे। దేవుడు ఒక్క నోటి మాటతో ఎన్ని రకాలమైన గ్రహములను చేశాడు, అది మానవుడు ఈ రోజుకి కనుక్కోలేకపోయాడు। परमेश्वर ने केवल अपनी एक मुंह की बात के द्वारा कितने ग्रह को परमेश्वर ने बनाया, आज तक मानव खोज नहीं पाया। హెబ్రీ అంటుంది దేవుడు తన
నోటి మాట చేత ప్రపంచములు నిర్మాణం చేశారు. और इब्रानियों में ऐसा लिखा गया है कि परमेश्वर ने अपने मुंह की बात के द्वारा दुनियाओं को बनाया है. ప్రపంచములు నిర్మాణం చేశారు. बहुत सारे सृष्टियों को परमेश्वर ने किया है. ప్రపంచములు నిర్మాణం చేశారు. ప్రపంచములు యూనివర్స్. यूनिवर्स. హల్లెలూయా. हालेलुया. సో ఒక్క యూనివర్స్ కాదు అది. वो एक यूनिवर्स नहीं है. లాట్ ఆఫ్ యూనివర్స్ దేవుడు తయారు చేశారు. बहुत सारे यूनिवर्स को परमेश्वर ने बनाया. పాలపంతలు అని తెలుగులో అంటారు. పాలపంతలు అంటే మిల్కీ వే గెలాక్సీ. మిల్కీ వే గెలాక్సీ. मिल्की वे गैलेक्सी. ఈ మిల్కీ వే గెలాక్సీలో అంట ఒక్క పాలపంతలో కొన్ని కోట్ల కొలది నక్షత్రాలు ఉన్నాయంట. और इस मिल्की वे गैलेक्सी में ही एक मिल्की वे गैलेक्सी में बहुत करोड़ों तारे हैं. ఆ ఒక్కొక్క నక్షత్రము భూమి కంటే పెద్ద అంట. और वो एक तारा पृथ्वी से भी बहुत बड़ा है. అలాగా దేవుడు మిల్కీ వే గెలాక్సీనే కొన్ని కొన్ని కోట్లు తయారు చేసి పెట్టారు. और उस तरह की मिल्की वे गैलेक्सी को कुछ करोड़ों मिल्की वे गैलेक्सी को అందుకే परमेश्वर ने बनाया. ఆకాశ విశాలము ఎంతో మనం చెప్పలేము. इसलिए आकाश का विशालता कितना ज्यादा है हम नहीं बता सकते. ప్రపంచం ఎంత ఉందో అంతకల ఆకాశం. दुनिया जितना है उतना आकाश नहीं है. 6500 కిలోమీటర్లు మనం ప్రయాణం చేస్తే ప్రపంచానికి ఈ మూల నుంచి ఆ మూల వెళ్ళిపోతుంది. 6500 किलोमीटर अगर हम यात्रा करेंगे तो दुनिया के इस पार से उस पार तक हम जा सकते हैं. ఆ మూల నుంచి ఈ మూల వెళ్ళిపోయేది ఓన్లీ ఆ ప్లానెట్ లో ఒక ఎర్త్ లో మాత్రం వెళ్ళగలుగుతారు. और उस कोने से इस कोने तक केवल एक पृथ्वी के ही उस कोने से यहाँ तक हम जा ఈ सकते हैं. భూమిలో నీవు నేను ఆరోగ్యంగా సుఖముగా ఉండడం కొరకు జీవన శైలి కొరకు దేవుడు మనల్ని వెలుగును కలిగించాడు. అది సూర్యుడు మన పైన ఏర్పాటు చేస్తున్నాడు. और इस पृथ्वी में हम सब एकदम अस्वस्थ रहने के लिए परमेश्वर ने हम अच्छे से जीने के लिए परमेश्वर ने इस पृथ्वी में सूर्य को क्रिएट ఈ किया. సూర్యుని యొక్క అండర్ బట్టి మనకు వన్ డే అవుతుంది. और इस सूर्य के अंदर से ही हमारा एक दिन पूरा होता है. దేవుడు చెప్పిన వన్ డే लेकिन जो परमेश्वर ने एक दिन कहा है वो एक दिन वो नहीं है. ఫస్ట్ డే లోనే ఈవినింగ్ అయింది, ఫస్ట్ డే లోనే మార్నింగ్ అయిందని 5వ వచనం చెబుతుంది. और 5वां वचन में लिखा गया है कि पहला ही दिन में इवनिंग हुआ और मॉर्निंग भी हुआ. సో దేవుని యొక్క ఒక దినం అనేది మనము ఈ 24 అవర్స్ అని కాదు. और परमेश्वर का एक दिन ये 24 आवर्स नहीं है. చేసేసోకం చెప్తాను. हाथों उठाकर हम स्तुति करेंगे. ఇప్పుడు మనం నేర్చుకునే భాగం ఏంటంటే अभी हम सीखने वाला भाग क्या है? ద హోల్ యూనివర్స్ అంధకారంలో ఉంటే ఆయన వెలుగును సృష్టించాడు. पूरा यूनिवर्स अंधियारे में था और उन्होंने उजियारे की सृष्टि की. దేవుడు వెలుగును చీకటిని వేరు చేశాడు. और परमेश्वर ने उजियारे और अंधेरे को अलग कर दिया. వెలుగుకు పగలని పేరు పెట్టారు. और उजाले को जो है दिन करके नाम दिया. రాత్రికి చీకటిని పేరు और పెట్టారు. अंधेरे को जो है रात करके नाम दिया गया. ఆ యొక్క సబ్జెక్ట్ ఇస్ డిఫరెంట్. అది और वो सब्जेक्ट अलग है. అది కాక 4వ రోజు వస్తువులకు ఏం చేశారంటే लेकिन वो छोड़ के 4वें दिन आते ही उन्होंने क्या किया? ప్లానెట్ లో చాలా ప్లానెట్ తయారు చేశారు. परमेश्वर ने प्लैनेट में बहुत से प्लैनेट बनाए. అందులో భూమి అనే ప్లానెట్ లోనే నీవు నేను నివాసం ఉండడం దేవుడు చేశాడు. और उसमें पृथ्वी नामक प्लैनेट में ही आप और मैं निवास करने के लिए परमेश्वर ने बनाया. దాంట్లో డే అండ్ నైట్ అనేది క్రియేట్ చేశాడు. और उसमें परमेश्वर ने डे और नाइट को क्रिएट किया. దాన్ని ఏర్పాటు చేయడానికి ఈ సూర్యుడు డేను ఏర్పాటు చేస్తాడు, చంద్రుడు నైట్ ఏర్పాటు చేస్తాడు. और प्रभुत्व करने के लिए दिन के समय सूर्य को और रात के समय चांद को परमेश्वर ने बनाया. చేతసోకం చెప్తాం. हाथों उठाकर हम स्तुति करेंगे. हालेलुया. దేవుని యొక్క నోటి మాటలో ఇన్ని కోట్ల కొద్ది నక్షత్రాలు, ఇన్ని కోట్ల కొద్ది యూనివర్స్ లో ఆయన తయారు చేసిన సృష్టి ఇమిడి ఉంది. కానీ ఆయన పలికింది ఒక్క మాట మాత్రం. और केवल परमेश्वर के मुंह की बात के द्वारा इस करोड़ों तारे और इस सृष्टि में जितने भी यूनिवर्स में बनाए गए हैं वो केवल उनके मुंह की बात के द्वारा बनाए गए. చేతసోకం చెప్తాం. हाथों उठाकर हम स्तुति करेंगे. ప్రభు రాకడ వచ్చిన తర్వాత परमेश्वर का आगमन आने के మన बाद ప్రభుతో ఉన్న సమయంలో हम जब प्रभु के साथ रहेंगे ప్రభు లాంటి దేహం మనకు అనుగ్రహించబడినప్పుడు और जब प्रभु जैसा देह हमें दिया जाएगा మన బ్యూటిఫుల్ ప్రపంచము ఎంత అద్భుతం అంటే ప్రభు సృష్టించిన సృష్టి అంతటిని ఆ రోజు మనం ప్రయాణం చేసి చూడగలుగుతాం. और हमारे ब्यूटीफुल सृष्टि कितना अद्भुत है कि उस दिन हम यात्रा करके उस सारे सृष्टि को देख पाएंगे. దేవుని ఒక్క మాటలో ఇన్ని కోట్ల కొలది నక్షత్రాలు, కోట్ల కొలది ఆకాశ వైశాల్యంలో దేవుడు పెట్టిన
వింతలు ఉన్నాయి, అవి మనకి ఎరగము, దానికి తెలియదు కూడా. అది ఏంటో परमेश्वर के एक मुंह की बात के द्वारा परमेश्वर ने इस दुनिया में, इस सृष्टि में, इस यूनिवर्स में कितनी ज्यादा अद्भुतों को और चिन्हों को उन्होंने बनाया, वो हमारी समझ में भी हमें नहीं आएगा। ఇప్పుడు మనం హెబ్రీలోకి వద్దాం. अब हम इब्रानियों में आएंगे। అపోస్తలుడైన పౌలు ఈ హెబ్రీ రాసిన పత్రికలో ఒక గొప్ప మిస్టరీ వర్డ్ రాసింది, ఈ రోజు మీకు తెలియజేస్తాను. और प्रेरित पौलुस जो है इसमें एक बड़ी मिस्ट्री बोर्ड को लिखा है, उस बात को मैं आज बताऊंगा। ప్రపంచములో దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవి, అందును బట్టి దృశ్యమైనది కనబడిన పదార్థాల చేత నిర్మించబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాను. विश्वास ही से हम जान जाते हैं कि सारी सृष्टि की रचना परमेश्वर के वचन के द्वारा हुई है, पर यह नहीं कि जो कुछ देखने में आता है वह देखी हुई वस्तुओं से बना हो। దేవుని వాక్యం అంటే దేవుని యొక్క కమాండ్ వల్ల, దేవుని యొక్క వాక్యము ప్రకటన వల్ల జరిగిందని మనం ఆది కాండలో చూస్తున్నాం. परमेश्वर का वचन का मतलब है परमेश्वर का कमांड या उनकी मुंह की बात के द्वारा, ऐसा हम उत्पत्ति में देखते हैं। అది ఇవన్నీ మనము బై ఫెయిత్, విశ్వాసం ద్వారా గ్రహించగలుగుతాం. और ये सब केवल हम विश्वास के द्वारा समझ पा रहे हैं। సో ఈ వాక్యం మనం చెప్తుంది ఆయన శూన్యంలోనే సృష్టి అంతటిని సృష్టించారు. और ये वचन कहता है कि उन्होंने शून्य में ही सारी सृष्टि की है। ఆయన ఒక మాట ఇంత బ్రహ్మాండాన్ని సృష్టించగలిగితే, उनका केवल एक मुंह का बात इतने बड़े अद्भुत को अगर सृष्टि कर सकता है, మరి దేవుని మాటను మీరు రెస్పాండ్ అవుతున్నారా? क्या आप परमेश्वर के बात को रिस्पॉन्ड हो रहे हैं? ఆయన మాటని మీరు స్వీకరించగలుగుతున్నారా? उनके बात को क्या आप स्वीकार पा रहे हैं? ఆయన ఒక మాటని సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ నోటి మాటలు చేసినప్పుడు ఆయన మాటలని మీరు ఆయన మాటను విధేయతను లేక ఆయన మాటను స్పందిస్తున్నారు ఆయన మాటకి. कि उनकी एक मुंह की बात के द्वारा जब ये सूर्य, चंद्र और ये सारी सृष्टि की गई है, तो क्या उनकी एक मुंह की बात को आप रिस्पॉन्ड हो रहे हैं, उसके अधीन हो रहे हैं? నేను వాక్యాన్ని చదువుతున్నప్పుడు అసలు ఆయన మాటలు మనం వింటే చాలు, ఇక మనం ఏం చేయనవసరం లేదు, ఎందుకంటే ఆయన మాటలోనే అన్ని ఆశీర్వాదాలు ఇమిడి ఉన్నాయి. मैं जब वचन पढ़ रहा था तो उनकी बात को केवल मानने से, सुनने से काफी है, क्योंकि केवल उनके वचन में सारे आशीषें उसमें बनी हुई है। మానవుడు లేక మనుషులు లేక విశ్వాసులైన మనము దేవుని మాటకు రెస్పాండ్ కానప్పుడే మనం అధికంగా భయంలోనూ, చింతలోనూ, దిగులోనూ పడిపోతున్నాం. मानव हम जब परमेश्वर के जब हम डर में या चिंता में रहते हैं तो परमेश्वर की बात को विश्वास नहीं करके रिस्पॉन्ड नहीं होते हैं, इसीलिए इस परिस्थिति में रहते हैं। రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయం ఒకసారి రండి. रोमियो की 8वां अध्याय में एक बार आइए। రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయం रोमियो की पत्री 8वां अध्याय 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంతులు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంతులు. क्योंकि शारीरिक व्यक्ति शारीरिक की बातों पर मन लगाते हैं, परंतु आध्यात्मिक आत्मा की बातों पर मन लगाते हैं। శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసార మనసు జీవమును సమాధానమైనది. क्योंकि शरीर पर मन लगाना तो शरीर पर मन लगाना तो मृत्यु है, परंतु आत्मा पर मन लगाना जीवन और शांति है। చూడండి, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైనది. देखिए, आत्मा पर मन लगाना जीवन और शांति है। ఈ మాటకి రియల్ గా అర్థం చెప్తారు, మీకు అర్థమవుతుంది. इस बात का मैं असली अर्थ बताऊंगा, तब आपको समझ में आएगा। శరీరానుసార మనసు అంటే పాపం యొక్క స్వభావం, తలంపులు మన యొక్క మైండ్ కంప్లీట్ బాడీని కంట్రోల్ చేసి నడిపిస్తుంది. जो शरीर के अनुसार जो मन है वो हमारे बॉडी को शारीरिक कार्यों में, और मन जो है हमारे ऊपर कंट्रोल करके हमें चलाता है। మీకు ఏదైనా చేయాలి అని అనిపించింది అనుకోండి, अगर आपको कुछ करने का मन आता है तो అది మీకు తప్పు అని తెలుసు, वो आप जानते हैं कि वो गलत है, కానీ మైండ్ చెప్తున్న వలన మీరు కంట్రోల్ బై ఫిజికల్ మైండ్, మీ యొక్క మైండ్ లో కంట్రోల్ చేయబడ్డారు. ఎవ్రీథింగ్ మీ మనసు ఆధీనంలో ఉన్నది. क्योंकि ये
मन आपको कहता है और आप मन के अधीन में रहते हैं, इसीलिए हर एक विषय मन के कंट्रोल में रहता है। ఎప్పుడైతే మైండ్ కంట్రోల్లో నీ థాట్స్, మైండ్ కంట్రోల్లో నీ యొక్క నిర్ణయాలు, మైండ్ కంట్రోల్లో నువ్వు చేసేవన్నీ కూడా నువ్వు మైండ్కి అప్పగించేస్తే ఆ మనసు నేను కంట్రోల్ చేస్తుంది, నేను నడిపిస్తుంది. కానీ అది అందులో సమాధానం జీవం లేదంట, అది వచ్చి డెత్లోకి, మరణంలోకి నడిపిస్తారు. और जब आपके माइंड में आपके थॉट्स को, आपके प्लान्स को, आपके कार्यों को आप दे देते हैं तो वो आपको चलाता है, लेकिन वो आपको मृत्यु में चलाता है। ఇన్సెక్యూర్ కలిగేది ఇక్కడే ఎక్కువ మందికి. ఇన్సెక్యూర్ అంటే తను తాను ఎక్కువగా ఊహించేసుకుంటారు, ఏమి జరగదు తను కూర్చుని అన్నెసెసరీగా ఎక్కువగా ఊహించేసుకుంటారు. और इनसिक्योर ऐसे ही जगह में होता है, अपने आप को कुछ नहीं होता है लेकिन अपने आप को ऐसे ही भावना में सोच कर बैठ जाता है। వారు ఆలోచనలో పడిపోతూ ఉంటారు, केवल वो सोच में डूबे रहते ఎందుకంటే हैं, వాళ్ళ మైండ్ వాళ్ళు కంట్రోల్ చేసింది. क्योंकि उनका माइंड उन्हें कंट्रोल कर रहा है। నీ మనసుకు చెప్పింది నువ్వు చేస్తా ఉంటే నేను మరణంలోకి తీసుకెళ్తాను. जो आपका मन कहता है उसी को आप करते जाएंगे तो वो आपको मृत्यु में चलाएगा। నీకు నచ్చింది చేయడానికి నువ్వు పిలవబడలేదు యేసు యొద్దకు. आपको जो मन पसंद है वो करने के लिए आप नहीं बुलाए गए हैं। అందుకే మనల్ని కంట్రోల్ చేయడానికి దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. इसलिए हमें कंट्रोल करने के लिए परमेश्वर ने उनकी आत्मा को हमें दिया है। चलिए सबको చెప్తాం, हाथों उठाकर हम स्तुति మనము करेंगे। స్పిరిట్ కంట్రోల్ అండర్లో ఉండాలి. స్పిరిట్, గాడ్ స్పిరిట్ కంట్రోల్లో ఉండాలి. हमेशा हमें परमेश्वर की आत्मा के कंट्रोल में रहना है। ఎప్పుడైతే దేవుని ఆత్మ కంట్రోల్లో మనం ఉంటామో మైండ్ దేవుని ఆత్మకు లోబడిపోతుంది. जब हम परमेश्वर की आत्मा के कंट्रोल में रहेंगे तो हमारा माइंड ऑटोमेटिकली उसके अधीन हो जाएगा। పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని లీడ్ చేస్తున్నప్పుడు तब पवित्र आत्मा परमेश्वर जब आपको चला रहा है అక్కడ జీవము, సమాధానం ఉంటుంది. और वहाँ पे जीवन और शांति रहेगा। చలియ సోమ చెప్తాను, हाथों उठाकर हम स्तुति करेंगे। అన్నెసెసరీ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయినప్పుడు, ఎప్పుడైతే మీ గొడవలకి, సందేహానికి, భయానికి, లేక రెచ్చగొట్టితనానికి స్టార్ట్ ఎవరైనా మూమెంట్ మీకు చేస్తారంటే ఇట్స్ ఏ మైండ్ అని అర్థం. और बेकार में आपके जीवन में कोई घुसकर आपको लड़ाई में और आपको बेकार के सोच में, संदेह में और आपको बेकार में ही जो है आपको फोर्स करता है तो वो उसका माइंड काम कर रहा है। దేవుని అండర్ స్పిరిట్ కంట్రోల్లో ఉన్నప్పుడు మనం పీస్గా ఉంటాం. అది మనకి జీవాన్ని ఇస్తుంది, సమాధానం ఇస్తుంది. परमेश्वर की आत्मा के कंट्रोल में जब हम रहते हैं तो हम बहुत शांति में रहते हैं, वो हमें जीवन देता है। దేవుడు మనతో మాట్లాడేది మనము ఆయన ఆత్మ చేత నడిపించబడినప్పుడే వాయిస్ వినపడుతుంది మనకి. जब परमेश्वर हमसे कब बात करता है, जब हम उनकी आत्मा के द्वारा चलाए जाते हैं। మనమేమో మనం చేసే పనులను చేస్తూ ఉంటాం, దేవుడిని ఆపలేదండి, దేవుడు నాకు ఏం చెప్పలేదండి, చేసి అన్నీ చేస్తాం. అది మనకు తెలుసు కూడా, ఎందుకంటే మనకు ఈగో సాటిస్ఫాక్షన్ అనేది మైండ్ కంట్రోల్లో ఉంటుంది. ఈగో సాటిస్ఫాక్షన్ అంటే మన అహంకారాన్ని తృప్తిపరచుకోవాలి మైండ్. ఉదాహరణకు చెప్తున్నాను, సపోజ్ మనకి నిజమైన పరీక్షలు ఎట్లా వస్తాయంటే దేవుని మాటకు విధేయత చూపే టైంలోనే నిజమైన పరీక్షలు వస్తాయి. हम जो है अपने ही मन के अनुसार, अपने ही सोच के अनुसार करते हैं और हम कहते हैं कि परमेश्वर ने मुझे इस विषय में नहीं रोका है। हम चाहते हैं कि हम अपने ईगो को सैटिस्फाई करें, इसलिए हम ऐसे कदमों को डालने का प्रयत्न करते हैं। उदाहरण के लिए मैं बता रहा हूँ, అందుకే చూడండి, రోమా చాలా ఈజీగా పౌలు చెప్తున్నాడు 8వ అధ్యాయంలో. మీరు 8వ వచనం చూడండి, 8-9 చూడండి. శరీర స్వభావం గల వారు దేవుని సంతోషపరచలేరంట. చదువు. और जो शारीरिक दशा में है वे परमेश्वर को प्रसन्न नहीं कर सकते। 7వ చూడండి, యాదనగా శరీరానుసార మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమును లోపడదు, ఏ మాత్రము లోపడదు. क्योंकि 7वां वचन देखिए, क्योंकि शरीर पर मन लगाना तो परमेश्वर से बैर रखना है, क्योंकि ना तो परमेश्वर की व्यवस्था के अधीन है और ना हो सकता है। దేవుని నోటి మాట ద్వారా ప్రపంచం నిర్మితమై మనం దేవుని మాటకి స్పందించడానికి అనే మాటను మనం స్పందించలేకపోతున్నాం. परमेश्वर के मुंह की बात के द्वारा ये पूरी सृष्टि बनाई गई है, लेकिन जब हम उनके बात को रिस्पॉन्ड होना होता है तो हम नहीं होते हैं। ఎవరికి వెలుగన్నారు దేవుడు? నీతిమంతుల కొరకు. किसके लिए ज्योति उजियाला? उन्होंने कहा धार्मिक लोगों के लिए। చలి సోమ చెప్తాను, हाथों को उठाकर हम स्तुति करेंगे। నీ హృదయం శుద్ధంగా ఉంటేనే వాగ్దానాలు పనిచేస్తాయి. आपका हृदय अगर
अगर शुद्ध रहेगा तो ये वाचा आपके जीवन में काम करेगा। నీవు వంకర పనులు చేసి నీవు దేవునికి వ్యతిరేక పని చేసి నీకు నచ్చిన పని నువ్వు చేసి దేవుని ఆత్మకు నువ్వు లోబడకుండా నీ మనసు చెప్పింది చేసినప్పుడు అది నిరాశ, నిస్పృహ, దుఃఖానికి, మరణానికి దారితీస్తాయి. आप अगर टेढ़े काम करेंगे, आप अगर गलत काम करेंगे, अपने मन पसंद के काम करेंगे, तो आपके जीवन में जो है दुख और निराश ही हो रहेगा। యేసు ప్రభు యొక్క శిష్యుల్లో 12 మంది శిష్యులు ఇస్కరియోతు యూదా అనే శిష్యుడు చాలా మంచివాడు. और यीशु मसीह के 12 चेलों में जो है इस्करियोत यहूदा जो है बहुत ही अच्छा व्यक्ति था। అద్భుతాలు చూశాడు, సూచకలు చూశాడు, మహత్కాలు చూశాడు. ఆయన సేవ చేస్తానే ఆయన వెనకాల వెంబడించాడు. अद्भुत उसने देखा, चिन्ह उसने देखा, महान कार्यों को उसने देखा, उनकी सेवकाई करूंगा ऐसा चाहकर वो उनके पीछे गया। కానీ ఎక్కడో ఒక చోట హృదయంలో ఒక ఆశ దాగుంది. लेकिन कहीं ना कहीं उसके हृदय में एक चाहत थी। అదేంటంటే యేసు ప్రభు డబ్బు కొట్టేద్దామని. वो क्या था कि यीशु मसीह के पास जो पैसा है उसको चुराना है। అది ప్రభువు తెలుసు కూడా. और वो प्रभु जानता भी है, కానీ ప్రభు ప్రేమిస్తానే ఉన్నాడు. लेकिन प्रभु प्रेम करते ही रहा। సో ఒక రోజు డెవిల్, దురాత్మ ఆయన మనసులో దూరిందంట. एक दिन शैतान जो है उसके मन के अंदर घुस गया। ఆ మనసులో దూరినప్పుడు తనకి మనసు స్థిమితం లేదు. और जब वो उसके अंदर घुस गया तो उसके मन में शांति, आराम नहीं था। ఎలాగా తప్పించుకోవాలో కూడా షేర్ చేసుకోలేదు. कैसा वो वहां से बच सकता है उसको भी उसने शेयर नहीं किया। నేను చెప్తాను మీతో, మీరు డిప్రెషన్లో వెళ్ళిపోయినప్పుడు ఒంటరిగా డిసిషన్ తీసుకోవద్దు. దయచేసి మీ యొక్క ప్రేరణ, మీ యొక్క తలంపులు, మీ ఇన్నర్ ఫీలింగ్స్, పిరిగితనాన్ని, భయాన్ని షేర్ చేసుకోండి, మీకు సమాధానం కలుగుతుంది. देखिए, मैं कहता हूँ कि जब आप डिप्रेशन में चले जाते हैं तो आपके सोच को, आपके विचारों को अपने आप मत लीजिए, लेकिन आप अपने सारे विषयों को शेयर करिए। ఎప్పుడైతే అపవాది లోపల ప్రవేశించిందో వాడు డెవిల్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. जब वो शैतान उसके अंदर घुस गया तो वो शैतान के कंट्रोल में चले गया। అందువల్ల భయంగా జీవిస్తున్నాడు. इसलिए बहुत डर के साथ जी रहा था। అపవాది ప్రవేశిస్తే నిన్ను దేవుని సన్నిధికి రానివ్వదు, దేవుని మనుషులతో మాట్లాడేవాడు. और शैतान अगर प्रवेश करता है तो आपको परमेश्वर की उपस्थिति में नहीं आने देगा और आत्मिक लोगों से मिलने नहीं देगा। అది అపవాది యొక్క నైజం. అది ये शैतान का कार्य है, स्वभाव है। ఏదేదో అదే జరిగింది. एदेन में वही हुआ था। వారికి అమాయకుల పాపం, కానీ మోసం చేశాడు అపవాది. वो बहुत ही इनोसेंट थे, लेकिन शैतान ने वहां पे धोखा दे दिया। మోసగించబడిపోవడం అనేది మన ఇన్నోసెంట్, మన అజ్ఞానంతో మోసగించబడతాం. అది పొరపాటు కాదు. అది धोखा मिलना हमारी इनोसेंस की वजह से या हमारी अज्ञानता की वजह से होता है, ये गलत नहीं है। ఎందుకంటే మోసపోయి సర్వసాధారణ మోసపోతూ ఉంటాం. क्योंकि धोखा पाना तो सर्वसाधारण है, జ్ఞానము, దేవుని జ్ఞానం కలిగితే మనం మోసపోం. लेकिन परमेश्वर के ज्ञान को अगर हम पाए रहेंगे तो हम धोखा नहीं ప్రభు खाएंगे। నడిపింపులో ఉంటే మనం మోసపోం. परमेश्वर की अगुवाई में रहेंगे तो हम धोखा नहीं खाएंगे। దేవుని యొక్క చిత్తాన్ని ఎదుర్కోవడానికి దేవుడు మనకు ధైర్యం ఇస్తాడు. परमेश्वर की इच्छा को हम सामना करने के लिए परमेश्वर ही हमें धैर्य देगा। వాళ్ళు పండు తినేస్తారు. యాజ్ యూజువల్ దేవుడు మాట్లాడడానికి ఈవినింగ్ టైం ప్రభు దిగొచ్చారు. ఏదైనా वो फल तो खा लिए थे, लेकिन हमें हमेशा की तरह परमेश्वर वहां पे उतर आए उनसे बात करने के लिए। అప్పటికే వాళ్ళకి సిగ్గు, అవమానం కలిగి భయంతో చెట్ల వెనక దాక్కున్నారు. तभी वो लज्जित थे और शर्म के साथ वे पेड़ों के पीछे छिपे हुए थे। అప్పటికి దేవుడు అన్నారు, तभी परमेश्वर कह रहा है, అసలు మీరు ఎందుకు అక్కడ దాక్కున్నారు, ఎందుకు భయపడుతున్నారు? क्यों आप छिपे हुए हैं, क्यों आप डर रहे हैं? దేవుడి దగ్గర రావడానికి ఆ యొక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఒకలాంటి తను తానే సిగ్గుతో వారు తలదించుకుంటారు. परमेश्वर के सामने आने के लिए खुद ही अपने आप में एक फीलिंग के साथ, गिल्टी के साथ वो अपने आप सर झुका रहे हैं। అపవాది మన మనసుతో ఆడుకుంటాడు. शैतान हमारे मन से खेलता है, మన మైండ్ తో మనల్ని కంట్రోల్ చేసి हमारे माइंड से हमें कंट्रोल कर कर, మన ఈగో మీద దెబ్బ కొట్టి हमारे ईगो के ऊपर वो मार कर దేవునికి దూరమైనట్లుగా వారు మనకు నేర్పిస్తారు. परमेश्वर से दूर होने के लिए वो हमें सिखाने का प्रयत्न करता ఆయన है న్యాయానికి, ఆయన సత్యానికి మనము వ్యతిరేకంగా మార్పిస్తాడు. और परमेश्वर के न्याय और उनके सच्चाई के विरोध हमें बना देता మనం है। పోరాడుతున్నాం అనుకుంటున్నాం, మనం పోరాడుతున్నామని हम सोचते हैं कि हम लड़ रहे हैं, నిజంగా నీకు తెలిసిపోతే నువ్వు పోరాటం మానేస్తావు. लेकिन आपको सच में पता चल जाएगा तो आप लड़ना ही बंद कर देंगे। ఎంతమంది అయితే ఈ భయంతోనో, చింతతోనో, ఒంటరితనం ఉంటున్నారో जितने जन ये भय, चिंता और अकेलेपन में रह रहे हैं, ట్రూలీగా వాళ్ళ సమస్యలతో వాళ్ళు పోరాడుతున్నారు. असली में वे अपने
పోరాడుతున్నారు. उनके ब्लेसिंग से वे लड़ रहे हैं। అపవాది మనం ఎలాగా చిక్కులో పెట్టేస్తాడంటే నీకు లేవుగానే కొట్టుకుని నువ్వు చావు అన్నట్టుగా విడిచిపెట్టేస్తాడు. शैतान कैसा हमें फंसा देता है कि खुद ही तो अपने ही कार्यों में जो है तू लड़कर मर जा, అంటే నువ్వు నీ యొక్క మైండ్ సెట్ కూడా వాళ్ళకి తెలుసు. क्योंकि तेरा माइंडसेट उसे पता है। ఒక్కొక్కరికి ఒక మనస్తత్వం ఉంటుంది. एक एक का एक तरह का मन रहता है। కొంతమంది క్షమించే గుణం ఎక్కువ ఉంటుంది. किसी के अंदर क्षमा करने का गुण ज्यादा रहता है సత్యము చెప్పే నోరు ఉండదు. और कुछ लोगों के अंदर सच्चाई कहने का मुंह नहीं रहता అబద్ధాలతో జీవించే స్వభావం ఉంటుంది. और कुछ लोगों को झूठ में ही जीने का स्वभाव रहता కొంతమంది है మేకప్ చేసుకుంటా ఎయిర్బడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ట్రై చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు బెస్ట్గా ఉన్నా అనుకుని. और कुछ लोग जो है मेकअप करते हुए राज करते हुए मैं बेस्ट में हूँ ऐसा सोचकर आगे बढ़ते रहते हैं। ఇవన్నీ వాళ్ళ లైఫ్ తో స్వయంగా ఎదుర్కొని వాళ్ళని బయట పడలేక వాళ్ళ లోపలే అలా ఉండిపోతా ఉన్నారు. ये सब विषय जो है वे अपने जीवन में स्वयं ही उसका सामना करते हुए उसमें से बाहर नहीं आ पा रहे हैं, इसलिए उसी में जीते हुए आगे बढ़ जाते లోపల हैं। జరిగే పోరాటాన్ని బయట నిజంగా పంచుకున్నందు వల్ల వాళ్ళకి రాంగ్ డైరెక్షన్ కలిగిన మాటలే వాళ్ళకి చెవిన ఎక్కువగా వినిపించబడతాం. अंदर होने वाली लड़ाई को वे बाहर नहीं बांटते हैं, इसलिए जो अंदर उनको प्रेरणा मिलता है वही रॉन्ग डायरेक्शन में भी चले जाते हैं। కానీ దేవుని ఆత్మ लेकिन परमेश्वर की आत्मा బైబిల్ మనకి ఒక నిరీక్షణ హోప్ కలిగిస్తుంది. बाइबल हमें एक आशा को दिलाता है। అపవాది ఏమైతే డ్యామేజ్ చేసి మనం దేవుడి నుంచి దూరం చేయాలనుకుంటున్నాడో जो शैतान हमें डैमेज करके परमेश्वर से दूर करने का प्रयत्न करता है, ఆయన తన బిడ్డల్ని కాపాడాలని, తన బిడ్డలకి తోడుగా ఉండాలని, తన బిడ్డలకి శక్తిని ఇవ్వాలని, తన బిడ్డలకి వెలుగు కలిగించాలని ఆయన ప్రయత్నాల్లోనే ఉంటాడు. और परमेश्वर हमारे साथ रहकर हमें उजियाला में चलाने के लिए, हमें सच्चाई में चलाने के लिए, हमारे संग रहने के लिए, हमारी सहायता करने के लिए हमेशा वो हमारे साथ रहता है। నిజంగా ఆలోచించండి, యేసు ప్రభు ఇస్కరియోతు యూదుకి ఏమైనా చేశాడు? ద్రోహం చేశాడా? सच में आप सोचिए, क्या यीशु मसीह ने यहूदा का कुछ उन्होंने बुराई की? కొట్టాడా? क्या उन्होंने उसे मारा? అవమానపరిచాడా? क्या उसकी उन्होंने निंदा की? తిట్టాడా? क्या उन्होंने उसे डांटा? నీవు ఇస్కరియోతు యూదా ప్లేస్ లో పెట్టుకుని నువ్వు చూసుకో. आप अपने स्थान को इस्करियोत यहूदा के स्थान में रखकर एक बार देखिए, ఏది ప్రభు చేశారని ఆయనతో నీకు మూడవ, क्या परमेश्वर ने किया है करके आप उनसे बुरा हो रहे हैं? నీకు ఏం నష్టపరిచేశారని ఆయన్ని దూరం పడాలనుకుంటున్నాం. क्या आपको नुकसान हो गया है कि आप उनसे दूर रहना चाहते हैं? ఆయన ఏం కీడు చేసేసాడు? సిలువలో మరణించి నీకు ఒక రక్షణ అనుగ్రహించిన తర్వాత కూడా ఆయన మాట నమ్మడానికి అంత కష్టమైపోతుంది. उन्होंने क्या नुकसान आपको कर दिया? वो अपने आप को शून्य में अपने जान को देकर आपके लिए मर गया, उनकी बात को विश्वास करने के लिए भी आपको तकलीफ हो रहा है। ఎంత స్పష్టంగా ఆ ఇస్కరియోతు యూదా స్టోరీ చదువునా ఒక్క విషయంలో కూడా యేసు ప్రభు ఆయన్ని హేట్ చేసింది లేదు. कितनी स्पष्ट रीति से भी अगर उसके बारे में हम पढ़ेंगे तो एक भी ऐसा जगह नहीं है जहाँ पर परमेश्वर ने यीशु ने उसे हेट किया। లోపల నాకు చెడు లోపల ఉన్నందువల్ల, उसकी बुराई जो उसके अंदर थी, ఆ డబ్బు ఆశ లోపల ఉన్నందువల్ల, वो पैसों की जो चाहत उसके अंदर ఆ थी, దుష్టత్వం లోపల ఉన్నందువల్ల वो बुराई उसके अंदर थी, తనలో ఉన్న వీక్నెస్ పెట్టి తన అపవాదికి సరెండర్ అయిపోయాడు. उसके अंदर का जो वीकनेस था उसी के कारण वो शैतान का सरेंडर हो गया। సరే, ఆ తలంపుదల్లో ఎందుకు 11 మందితో పంచుకోలేదు? ठीक है, जब उसे वो सोच मिला तो क्यों उसने बाकी 11 लोगों से नहीं बांटा? షేర్ చేసుకోవాలి కదా? उसे तो शेयर करना షేర్ चाहिए, చేసుకోలేదు. नहीं किया తన शेयर। మైండ్ కంట్రోల్ చేస్తుంది. డెవిల్ తన మైండ్ ని చేతిలో పెట్టుకున్నాడు. शैतान उसके माइंड को उसकी कंट्रोल में कर रखे रखा था। కబీర్లో కూర్చున్నాడు, ప్రభు బల్లో కూర్చున్నాడు, कम्यून में वो बैठा हुआ था, అందరు తీసుకుంటున్నారు. सभी ले रहे थे। ఆ టైంలో ప్రభు చెప్పారు, उस समय पर प्रभु ने कहा, ఈ రాత్రి మీలోనే ఒకడు నన్ను అప్పగించేస్తాడు. इस रात के समय आप में से एक जन मुझे सौंप देगा। అందరికి షాకింగ్ అయిపోయింది. सबको शॉकिंग हो गया। ఏంటి మాలోనే ఒకడు అప్పగించేస్తాడా? क्या हम हमारे बीच में से एक उन्हें అని सौंपेगा? ఒకరొకరు ప్రభు నేనా అన్నట్టుగా అడుగుతా ఉన్నారు. और सभी पूछ रहे थे, क्या प्रभु मैं हूँ क्या? 11 మంది నేనా 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 అన్నారు. 11 जन ने कहा कि मैं हूँ क्या, मैं हूँ क्या, मैं हूँ क्या। ఇస్కరియోతు కూడా అన్నాడు, అరే 11 మంది అన్నారు, నేను కూడా తప్పించేసుకుంటాలే, నేనా అయితే క్లియర్ అయిపోతాను అనుకున్నాడు. और इस्करियोत यूदा ने भी कहा कि 11 जन ने तो कह दिया, मैं भी कहूँगा तो मैं इसमें से क्लियर हो जाऊंगा। నీవు అన్నట్టే అన్నాడు యోధాతో. और तब यीशु ने कहा कि तू जैसा कह रहा है, నేనా అంటే మరి నువ్వు కాబట్టి నేనా అన్నట్టు ప్రభు అన్నాడు. मैं हूँ क्या पूछने से तू नहीं तो और कौन है ऐसा? సరే, ఎవరితో అనలేదు. और किसी से नहीं कहा। అప్పటికైనా సరే ప్రభువా నన్ను మన్నించు, నీతో
నుంచి విడుదల పొందాలనుకున్నాను అని పశ్చాత్తాపడలేదు. तब भी कम से कम प्रभु मुझे क्षमा करिए, मैं इससे छुटकारा पाना चाहता हूँ, ऐसा उसने नहीं ఆ कहा। మనసు కంట్రోల్లో ఉన్న వల్ల, वो मन शैतान के कंट्रोल में था, దేవుని ఏర్పాటు చేసిన వల్ల शैतान उस पर राज्य कर रहा था, इसलिए యేసును దగ్గరించి ఆ పరిశుద్ధుల యొక్క పట్టణంలో యోధా ఇస్కరియోతు రాయబడిన 12 గుమ్మలో ఒక పేరు రాయబడిన ఆ గొప్ప స్థానాన్ని కూడా పొగట్టుకొని ఆయన లేచి ఆయన వెళ్ళిపోయాడు. యేసుని 30 వెండి నాణాలకి అమ్మి వేయడానికి వెళ్ళిపోయాడు. और यीशु को ठुकरा कर वहाँ पे स्वर्ग राज्य में जो 12 द्वार है, वहाँ पे एक नाम उसका भी रहना था, लेकिन वो सारे स्थान को खोकर उसने 30 चांदी सिक्कों के लिए उसने यीशु को बेच दिया। చిన్న చిన్న మనస్పాతులన్నీ కూడా ఇవన్నీ ఈ రోజు రేపు పోతాయి. छोटे छोटे जो मिसअंडरस्टैंडिंग्स हैं वो आज रहेंगे, कल चले అది जाएंगे। మీ కుటుంబానికి సంబంధించిన మీ వ్యక్తిగత సంబంధించిన ఏమి, वो आपके परिवार से संबंधित या आपके व्यक्तिगत से संबंधित हो। కానీ నీ పట్ల అపవాది దాడి చేసినప్పుడు నిన్ను కాపాడేది దేవుడే అని నువ్వు మర్చిపోవద్దు. लेकिन जब शैतान आप पर आता है तो वहाँ पर बचाने वाला केवल परमेश्वर है। దేవునికి దూరం అయిపోతే, నువ్వు స్పిరిచువల్ గా వీక్ అయిపోతే నీకు సహాయం చేయడానికి నీ యొక్క బలము, నీ జ్ఞానం సరిపోదు. आप अगर स्पिरिचुअली वीक हो जाते हैं, परमेश्वर से दूर हो जाते हैं, तो आपका बल, आपका ज्ञान जो है वहाँ पे परमेश्वर से जुड़ने के लिए काफी नहीं నీ है। జ్ఞానం ఏంటంటే అలాంటి పోరాటంలో కూడా ప్రభువా నా మీద వచ్చిన నిందను తొలగించండి, నాకు మీరు సహాయం చేయని చెప్పి దేవుని పట్టుకుంటే దేవుని ఆత్మ మీకు సమాధానాన్ని, జీవాన్ని కలిగిస్తుంది. आपका ज्ञान क्या है कि उस समय पर केवल परमेश्वर पर निर्भर होकर, प्रभु इस समय पर मुझे सहायता करिए, इस परिस्थिति से जय पाने के लिए मेरी सहायता करिए। अगर आप पकड़ेंगे तो आप जय पाएंगे। నీకు నువ్వే నష్టపరుచుకున్నావు కానీ నువ్వు ఎవరిని నష్టపరచుకోలేదు. आप अपने आप को नुकसान पहुंचा रहे हैं, लेकिन और किसी को नहीं। నేను తీసుకునే డిసిషన్ రేపు ఖచ్చితంగా ఫలం వస్తుంది. आप जो भी डिसीजन ले रहे हैं, जरूर उसका फल आप आने वाले दिन में देखेंगे। ఇస్కరియోతు యోధ పట్ల యేసు యొక్క ప్రేమ ఏంటంటే అతను అలాగే చేయకూడదనేది యేసు యొక్క ప్రేమ. इस्करियोत यहूदा के ऊपर परमेश्वर का प्रेम ये था कि वो ऐसा ना करे, కానీ చేసేసాడు. लेकिन वो कर दिया। కొంతమంది మైండ్కి ఎక్కువైందంటే ఎవరి మాట లెక్క చేయదు. భార్య అన్నా పిల్లన్నా ఎవరిని లెక్క చేయదు, మనసులో ఎక్కిపోతే. किसी के अगर दिमाग में चढ़ जाता है तो वो पत्नी हो या बच्चे हो या कोई भी हो, वो बिल्कुल किसी के बात को नहीं पकड़ते। ఒక వ్యభిచారికి, ఒక తాగుబోతుకి, ఒక పేకాట ఆడేవాడికి ఎవరు చెప్పలేదు. एक व्यभिचारी को, एक झूला खेलने वाले को, एक पियक्कड़ व्यक्ति को जो है कोई भी कुछ नहीं వాడిని ఎవరు समझता। ఆపలేదు. वो किसी को इसको कोई नहीं रोक వాడిని सकता। న్యాయంగా చెప్తాడు. वो बहुत ही आसानी से सब सारे विषयों को बताता है। బైబిల్ వాక్యాలు తీసుకుని చెప్తాడు, ఎక్కడ రాయబడి ఉందా అంటాడు. बाइबल के वचन को उठाकर कहता है कि कहीं ऐसा लिखा है क्या। పాత నిబంధనలో ఆకింది భార్యలు ఉంటుంది అంటాడు. और पुराने नियम में तो 2 पत्नियां हैं, ऐसा कहेगा। యాక్సెప్టెన్స్ అనేది దేవుడి మాట విండు. एक्सेप्टेंस जो है परमेश्वर के बात को वो नहीं स्वीकारता। దేవుడు బ్రహ్మాండాన్ని నోటి మాట సృష్టించారు. परमेश्वर ने इस महान सृष्टि इसके केवल एक मुंह की बात से की है। కేవలం మైండ్, మనసుతో నడిచే వ్యక్తి దేవుని సంతోషపరచలేకపోతున్నారు. केवल मन से चलने वाला व्यक्ति परमेश्वर को खुश नहीं कर पा रहा। నీ నిర్ణయం ఎంత గొప్ప సాధించేసి చెప్పండి, ఆఖరికి నీకు నష్టమే కదా కలిగబోతుంది. आपका निर्णय में आपने क्या बड़ा कमा लिया, आखिरी में तो आपने नुकसान को ही నీ पाया। ఫ్యూచర్, నీ భవిష్యత్తు, నీ లైఫ్ ని పణముగా పెట్టుకోవద్దు. आपके फ्यूचर को, आपके भविष्य को जो है एक పణముగా అంటే ఒక పణం అంటే ఒక సబూతుగా పెట్టొద్దు. सबूत के तौर पर मत रखिए, ఎందుకంటే మన జీవితం అనేది దేవుడు మనకి బ్యూటిఫుల్ లైఫ్ మనకు కలిగించారు. क्योंकि हमारा जीवन परमेश्वर ने बहुत ही सुंदर जीवन हमें दिया है। ఏదో మనం లాస్ అయిపోతాను, ఏదో మనం మిస్ అయిపోతాం అనే ఆ తలంపే మన మైండ్ ని ఎక్కువగా ఆకర్షిస్తుంది. कुछ हम लॉस हो जाएंगे, कुछ हम मिस हो जाएंगे, यही विषय जो है हमें ज्यादा आकर्षित करता है। రీసెంట్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు కాల్ చేశారు. रिसेंटली HDFC बैंक वाला मुझे कॉल किया। అర్జెంట్ గా ఒక మేడం గారు వచ్చారు, ఇప్పుడే మీరు రావాలి, ఒక కొత్త స్కీమ్ వచ్చింది, మీకు పరిచయం చేస్తాను. अर्जेंटली आप आइए, एक मैडम आई है, एक नया स्कीम आया है, आपको हम परिचय करवाएंगे, ऐसा उन्होंने कहा। ఈ రోజే మీరు రావాలి. अब भी आप आइए, आज के ఎవరైనా लिए। ఇలాంటి బలవంతం పెడితే ఇస్ ఎ డెవిల్ అని నమ్మంట.
अगर कोई ऐसा जबरदस्ती करता है तो ये शैतान है, आप सोचिए। బ్రదర్ ఇదిగో ల్యాండ్ సేల్ అవుతుంది ఈ సాయంకాలం 5 గంటలలోనే టైం, ఇదిగో ఇంత చాలా చీప్ గా ఉంది అని అంటే దయచేసి మీరు నమ్మొద్దు. ब्रदर ये लैंड सेल हो रहा है, केवल आज शाम के 5 बजे तक ये समय है, ऐसा अगर आपसे कोई कहता है तो आप इसको विश्वास मत करिए। నాకు నిన్న మొన్న ఒక వాట్సాప్ లో మరుసటి మెసేజ్ వచ్చింది, అది ఎవరో తెలియదు నాకు, కానీ ఒక డాక్టర్ గారు వైఫ్ मेरे व्हाट्सएप में एक मैसेज आया था, वो कौन है मैं नहीं जानता, लेकिन एक डॉक्टर और डॉक्टर की वाइफ है। డాక్టర్ ఏరియా ప్లస్ ఆ వైఫ్ పేరు ఇద్దరు కలిసి నాకు మెసేజ్ పెట్టారు. डॉक्टर एरिया और उनकी पत्नी दोनों मिलकर मुझे मैसेज ఈ रखी। కోవిడ్-19 తర్వాత మీకు కొన్ని అమూల్యమైన విషయాలు మీకు పంచుకోవాలి కనుక మీరు కానీ మాకు మీ డీటెయిల్స్ పంపిస్తే మీకు గిఫ్ట్స్ కూడా ఇవ్వబడతాయి కదా. ये कोविड-19 के बाद कुछ बहुमूल्य विषय को मैं आपसे बांटना चाहता हूँ, इसलिए अगर और गिफ्ट्स भी दूंगा, अगर आप अपने विषय को मुझे बताएंगे, आपके पता को बताएंगे तो। అలా గ్రూప్ లో ఉన్నారు, పాస్టర్స్ గ్రూప్ లో ఉన్నారు. वे एक पास्टर्स के ग्रुप में है। సో నేను ఆ గ్రూప్ లో ఉన్నాను, అది ఆంధ్ర నుంచి నడిపించబడే గ్రూప్ అది. मैं भी उस ग्रुप में हूँ, वो आंध्रा से चलाया जा रहा है। పర్సనల్ గా మెసేజ్ పెట్టి చాలా విషయాలు రాసుకొచ్చారు. और पर्सनली मैसेज रखकर बहुत सारे विषयों को उन्होंने ప్రైజ్ ది लिखा। లార్డ్ అని చెప్పి స్టార్ట్ చేస్తారు. प्रेज द लॉर्ड कहकर उन्होंने शुरू మొత్తం किया। ఈ విషయాలని క్రైస్తవులు రాసినట్టుగా రాసుకొచ్చారు. सारे विषयों को मसीह जैसा लिखते हैं वैसे ही लिखते हुए आए। అలాగే సేవలో ఉన్నట్టుగా రాసుకొచ్చారు. और जैसा कि वे सेवकाई में है ऐसा उन्होंने लिखा చివరిగా है। అంటారు, మీకు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని ఉంటే మీరు దాంట్లో మీరు తెలుసుకోవాలనుకుంటే आखिरी में कहते हैं कि अगर आपको ऐसे विषय की जानकारी चाहिए तो మీకు పాన్ కార్డు, తర్వాత ఆధార్ కార్డ్ జిరాక్స్, తర్వాత ఈమెయిల్ అడ్రస్, మీ కరెస్పాండ్ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ అన్ని మాకు స్కాన్ చేసి పంపించినట్టు. आपका पैन कार्ड, आपका आधार कार्ड का जेरोक्स और आपका ईमेल एड्रेस और आपका पता सब कुछ हमें भेजिए। ఈ రోజు ఆధార్ కార్డుతో మీ డబ్బులన్నీ ఖాళీ అయిపోతాయి. आज के दिन आधार कार्ड से आपके सारे पैसे खाली हो మీ जाएंगे, ఫోన్ నంబర్తో ఖాళీ అయిపోతాయి. आपके फोन नंबर से खाली हो ఈ जाएंगे। రోజు ఉన్న టెక్నాలజీ బట్టి చాలా ఈజియస్ మెథడ్ మన దేశస్తులు చేసిన వల్ల ఎంతో మంది లాస్ అయిపోతా ఉన్నారు. आज के टेक्नोलॉजी से बहुत ही आसानी तरीकों को हमारे देश में किया गया है, इसके कारण बहुत लोग लॉस हो रहे हैं। ఎంత సులువుగా ఎంత నాక్గా క్రైస్తవులు మోసగించబడిపోతారనే విషయంలో చాలా ఈజీ మెథడ్ లో మనలో ప్రవేశిస్తున్నాడు. ఏంటంటే మనల్ని మోసగించాలి. कितनी आसानी से मसीह धोखा खाएंगे ऐसा सोचकर बहुत आसानी से वो हमारे बीच में इस प्रकार से आ रहा है। పాండమిక్ టైంలో క్రైస్తవులు అనే వాళ్ళని ఏదైనా లేదు, మిమ్మల్ని మోసగించుకోకుండా మీరు ఉండాలంటే మీరు దేవుని చేతిలోనే కబరై ఉండాలి. पैंडेमिक के समय पर मसीह नहीं, वो नहीं, ये नहीं, लेकिन आपको अगर आपको बचा के रखना है तो आपको परमेश्वर के हाथ में ही रहना है। సో అపవాది మూలంగా ఇస్కరియోతు యూదా యేసును మోసగించి చివరికి ఊరేసుకుని చనిపోయాడు. और शैतान के द्वारा जो है इस्करियोत यहूदा यीशु को धोखा देकर आखिरी में वो पेड़ पर फांसी देकर लटक कर मर गया। ఆ పరిస్థితి యేసు ప్రభు సహించలేకపోయాడు. और वो परिस्थिति को यीशु मसीह सह नहीं पाया। చాలా ఆయన కాపాడాలని చాలా ప్రయత్నం చేశాడు. बहुत ज्यादा उसको बचाने का उन्होंने प्रयत्न किया ఆయన చాలా వేదన చెందిన ప్రభువు, और वे बहुत दुख उठाए, కానీ ఎవరు కూడా కాపాడలేదు. उसको कोई भी नहीं बचा అందుకే सका। అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, इसलिए आप प्रेरित पौलुस कहता है, శరీర స్వభావం గల వారు దేవుని సంతోషపరచలేరు. इसलिए शारीरिक स्वभाव के लोग जो है मसीह को खुश नहीं कर सकते। అందరూ దేవుని వెంబడిస్తారని నమ్మడానికి వీలు లేదండి. सभी परमेश्वर के पीछे चल रहे हैं ऐसा विश्वास करने का नहीं है। ఎవడు సైతాన్ దూరు, ఎవడు ఏ టైంలో ఏం చేస్తాడో కూడా మనకు తెలియదు. किसमें शैतान घुसकर किस समय पर कौन क्या करेंगे हम नहीं जानते। ఎందుకంటే దేవుని ఆత్మ చేత నడిపించబడే వారి ద్వారానే ఆశీర్వాదాలు సంభవం, సమాధానం సంభవం. क्योंकि जो परमेश्वर की आत्मा के द्वारा चलाए जाते हैं केवल उन्हीं के द्वारा आशीष आना संभव है। దేవుడు మనకి ఇలాంటి పరిస్థితులు ఎలా తోడుగా ఉంటారంటే, लेकिन परमेश्वर इस परिस्थिति में हमारे साथ कैसे रहता है। అపవాది అందరినీ మరణకరమైన ఛాయలో బంధించి పెట్టాడు. शैतान तो हर एक को मृत्यु की एक छाया में उसने उसे बांध कर रखा है। వారి జీవితంలో ఒక వెలుగు అనేది రానివ్వకుండా చేసి పెట్టాడు. उनके जीवन में एक उजियाला नहीं आने के लिए उन्हें बांध के रखा है। కానీ దేవునికి స్తోత్రం కలుగాక మనం ఆరాధించే దేవుడు ఆయన మన పట్ల వెలుగును కలిగించే దేవుడై ఉన్నాడు. लेकिन प्रभु की स्तुति हो कि हम जिसकी आराधना करते हैं वो हमें उजाला देने वाला परमेश्वर है। వేగంగా వద్దాం, యెషయా గ్రంథంలోకి వద్దాం. शीघ्र हम यशायाह की पुस्तक में आएंगे। 9వ అధ్యాయం చదవట్లేదు, అక్కడ గలిలీ ప్రదేశం వరకు ఒక
के बारे में वहाँ लिखा गया ఈ है। ప్రవచనము గలిలీ దేశం కొరకు. ये गलीली देश के लिए जो है भविष्यवाणी है। గమనించండి, గలిలీ దేశం కొరకు. आप ध्यान दीजिए, ये गलीली देश के लिए भविष्यवाणी है। రెండో వచనంలో दूसरे वचन में చీకట్లో నడిచిచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశవాసుల మీద వెలుగు ప్రకాశించును. जो लोग अंधियारे में चल रहे थे उन्होंने बड़ा उजियाला देखा, और जो लोग घोर अंधकार से भरे हुए मृत्यु के देश में रहते थे उन पर ज्योति चमकी। అపవాది మూలంగా ఆ గలిలీ దేశం అంతా కూడా ఏమైపోయింది, మరణ ఛాయలను చీకట్లో వెళ్ళిపోయాయి. और शैतान के कारण जो है वो पूरा देश मृत्यु में और अंधियारे में चले गया। వాళ్ళకి వెలుగు కలగడానికి అవకాశం లేదు. उनके लिए उजियाला आने का कोई अवकाश नहीं था। కానీ దేవుడు నిర్ణయం చేసుకున్నాడు, నేను గలిలీ ప్రదేశానికి వెలుగులు కలిగిస్తాను. लेकिन परमेश्वर ने निर्णय कर लिया कि मैं गलीली देश को उजियाला दूंगा। చేతి స్తోత్రం చెప్తాను. हाथों को उठाकर हम स्तुति करेंगे। అంటే ఇక్కడ మన హోప్, ఒక నిరీక్షణ మనం పొందుకోవచ్చు దేవుని దగ్గర. यहाँ पे हम एक आशा को परमेश्वर से पा सकते हैं। ఒకవేళ అపవాది మన జీవితంలో చీకటి కాలాన్ని ఒకవేళ తీసుకొచ్చిన, शायद शैतान हमारे जीवन में एक अंधियारी भरी परिस्थिति को लेके आने पर भी ఒక ప్రామిస్ గలిలీ దేశం కొరకు దేవుడు ఇస్తున్నాడు. एक प्रॉमिस गलीली देश के लिए परमेश्वर दे रहा है। అగైన్ మళ్ళీ మన అక్కడికే వస్తున్నాం, మనము దేవుని మాటకు రెస్పాండ్ అవుతున్నామా? वापस हम वही आ रहे हैं, क्या हम परमेश्वर के बात का रिस्पॉन्ड हो रहे స్తోత్రం हैं? చెప్దాం. स्तुति करेंगे। हालेलुया। हालेलुया। ఇంత ముందు రెస్పాండ్ అవ్వలేదు, పోనీ మనం చీకట్లో ఉన్నాం. पहले हम रेस्पॉन्ड नहीं हुए, हम अंधेरे में थे। రెస్పాండ్ అవ్వలేదు కనుకనే మనం నష్టపోతున్నాం. रेस्पॉन्ड नहीं हुए इसलिए हम नुकसान पा रहे हैं। ఎందుకంటే దేవుడు నీతి మందుకు ఒక వెలుగు అన్నాడు. क्योंकि परमेश्वर ने कहा कि धर्मी के लिए उजियाला। చూడండి, హృదయం కానీ శుద్ధంగా లేకపోతే, హృదయం కానీ న్యాయంగా లేకపోతే మనము కొన్ని ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేము. देखिए, परमेश्वर ने कहा कि अगर हृदय शुद्ध नहीं रहेगा, न्याय से नहीं रहेगा, तो हम कुछ आशीषों को नहीं पा सकेंगे। నీవు ఎవరినో మోసగిస్తలేదని మళ్ళీ చెప్తున్నాను, నీకు నువ్వుగానే మోసగించబడుతున్నావు. अगर आप सोच रहे हैं कि आपने किसी को धोखा दिया है तो वो आप अपने आप को ही धोखा दे रहे हैं। ప్రయత్నం చేయదు, యోధేశ్వర నేనా అని అన్నట్టు అన్నద్దు. प्रयत्न मत करिए कि इस प्रकार यहूदा की तरह क्या मैं हूँ। అక్కడ రిపెంట్ ఏం జరగలేదు, అక్కడ वहाँ पे कुछ रिपेंटेंस नहीं हुआ, నష్టపోయాడు. लेकिन वो नुकसान पाया। అందుకే దేవుడి మాట మన దుస్తులోకి రెస్పాండ్ ఏంటి అంటే ఇస్తే పశ్చాత్తాపం ఇస్ రెస్పాండ్. इसीलिए परमेश्वर का जब वचन आता है तो हमारा रिस्पॉन्ड क्या है? रिपेंटेंस। లార్డ్ ఫర్గివ్ మీ లార్డ్, परमेश्वर मुझे क्षमा నీ कर दे। మార్గాలను తప్పిపోతున్నాను ప్రభువా, प्रभु मैं तेरे मार्ग से भटक रहा हूँ, నీ జ్ఞానంలో తప్పిపోతున్నాను, तेरे ज्ञान से मैं भटक रहा నీ हूँ, నడిపింపులో తప్పిపోతున్నాను. तेरे चला अगुवाई से मैं भटक रहा నన్ను నీ ఆత్మ చేత నడిపించు ప్రభువా. हूँ। मुझे तेरे आत्मा से अगुवाई कर నేను प्रभु। నా మనసుతో నడవకూడదు, मैं अपने मन से नहीं मुझे चलना నా है। మైండ్ నన్ను కంట్రోల్ చేయకూడదు, కానీ దేవుని ఆత్మ కంట్రోల్లో నేను ఉండాలి ప్రభు. मेरा माइंड मुझे कंट्रोल नहीं करना है, लेकिन मैं परमेश्वर के आत्मा के अधीन में रह पाऊं प्रभु। సో దేవుని ఆత్మ కంట్రోల్లో ప్రతి ఒక్కరికి జీవము, సమాధానము, ఆశీర్వాదమే కలుగుతుంది. और जो परमेश्वर के आत्मा के कंट्रोल में रहेंगे उन हर एक व्यक्ति को परमेश्वर का जीवन और शांति मिलता है। అయినను దేవుడు మనకు ఆ బలహీన సమయంలో కూడా ఒక నిరీక్షణ కలిగిస్తున్నాడు. फिर भी परमेश्वर हमारी निर्बलता के समय में भी एक आशा को दिला रहा है। అలాంటి ఒక వాగ్దానమే గలిలీ దేశానికి వచ్చింది. ऐसी ही एक वाचा जो है गलीली देश के लिए आया। గలిలీ దేశానికి వచ్చిన వాగ్దానం ఎప్పుడంటే 700 సంవత్సరాల ముందు దేవుడు ప్రవచించారు. गलीली देश के लिए जो वाचा है वो 700 ईयर से पहले उसकी भविष्यवाणी की गई। నెరవేరే 700 సంవత్సరాల ముందు దేవుడు చెప్పారు. जहाँ पूरा हो रहा था उसके 700 ईयर्स पहले परमेश्वर ने ఆయన बताया। ఆ రోజు ప్రకటించేశారు, उन्होंने उस दिन उसका प्रकट कर కానీ दिया, ఎప్పుడు నెరవేరుతుంది? लेकिन कब पूरा ఆ होगा? దేశానికి 700 ఇయర్స్ తర్వాత నెరవేరుతుంది. उस देश के लिए 700 ईयर्स के बाद वो पूरा होगा। కానీ దేవుడి మాట దేవుడి माटे, लेकिन परमेश्वर का बात परमेश्वर का ही बात ఆయన है, ఎన్నడూ అబద్ధం మాట. वो कभी भी झूठ नहीं बोलते। యెషయాలో పలికేశాడు 9:2. एशिया 9:2 में उन्होंने कह दिया। కానీ మన మత్తయి సువార్త 4:16 వస్తే అక్కడ నెరవేర్పు కనిపిస్తుంది. और जब हम मत्ती रचित सुसमाचार 4th अध्याय में आएंगे तो वहाँ पे हमें दिखाई देगा। మత్తయి సువార్త 4:16 రండి. मत्ती रचित सुसमाचार ఆ అపవాది మూలంగా ఆ ఏరియా అంతా చీకటిమయమై ఉంది, మరణ ఛాయలో ఉన్నారు. కానీ దేవుడు తన వాగ్దానం నెరవేర్చి తిరిగి వారికి జీవాన్ని కలిగిస్తా ఉన్నారు. शैतान के कारण जो है वो पूरा देश मृत्यु की छाया में था, लेकिन परमेश्वर वापस वहाँ पे उन्हें उजियाला
उजाला देता है। 4:16 చదువుతున్నా చూడండి. నజరేతు విడిచి జెబులూను నఫ్తాలి దేశముల ప్రాంతములలో సముద్ర తీర మందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జెబులూను దేశమును నఫ్తాలి దేశమును యొర్దానుకు ఆవలన సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయు చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలను, మరణ ఛాయలో కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. 15 वचन से पढ़ रही हूँ। जबूलून और नप्ताली देश के झील के मार्ग से यरदन के पार अन्य जातियों का गलील, जो लोग अंधकार में बैठे थे, उन्होंने बड़ी ज्योति देखी, और जो मृत्यु के देश और छाया में बैठे थे, उन पर ज्योति चमकी। हाथों को उठाकर हम వెలుగు ఉదయించెను. उन पर ज्योति चमकी। కింద రాయబడి చూడండి ఏమని అని ప్రవక్త అయిన యెషయా పలుకబడినది నెరవేరునట్లు ఇలాగు జరిగేను. उस समय से 14th वर्ष में हिंदी में, ताकि जो यशायाह भविष्यद्वक्ता के द्वारा कहा गया था वह पूरा हो। हाथों को उठाकर हम स्तुति करें। యెషయా చెప్పిన మాట అక్షరాల గలిలయ ప్రదేశం వారికి నెరవేర్చబడ్డాయి. जैसा यशायाह भविष्यद्वक्ता ने कहा वैसा ही गलील देश के लिए वो पूरा हुआ। ఆమేన్. आमेन। हाथों को उठाकर हम स्तुति करें। हालेलुया। దేవుని యొక్క ప్రామిస్ మనకు ఒకటి ఉంది. परमेश्वर का वाचा एक है। దేవుడు మిమ్మల్ని చీకట్లో విడిచిపెట్టడు. परमेश्वर आपको अंधेरे में नहीं छोड़ेगा, మరణ ఛాయలో విడిచిపెట్టడు. मृत्यु की छाया में नहीं ఒకవేళ छोड़ेगा। నీ జీవితంలో అనుభవాలు అలా ఉండొచ్చు, अगर आपके जीवन में ऐसा अनुभव हो सकता है, కానీ దేవుని వాగ్దానం ఏంటంటే నీకు వెలుగు కలుగుతుంది. लेकिन परमेश्वर का वाचा क्या है कि आपके जीवन में उजियारा होगा। हाथों को उठाकर हम स्तुति करें। हालेलुया। ఎందుకు అలాగా కలిగిందంటే क्यों ऐसे हुआ? మలాకి ప్రవక్త తర్వాత, బైబిల్లో ఉన్న పాత నిబంధన మలాకి ప్రవక్త తర్వాత मलाकी भविष्यद्वक्ता के बाद మత్తయి సువార్తలు రావడానికి मत्ती सुसमाचार में आने तक, ఈ రెండు కాల పరిమితి 400 సంవత్సరాలు. और ये दोनों के काल का अंतर 400 इयर्स है। ఎన్ని సంవత్సరాలు అండి? कितने साल? 400 సంవత్సరాలు. 400 इयर्स। సో చరిత్రకారులు రాసిన గ్రంథాలు బట్టి, మాకు మేము చదివిన థియాలజీ బట్టి దాన్ని ఏమంటారంటే ఇట్స్ ఎ డార్క్ ఏజ్ అంటారు. और जिसने इतिहास को लिखा है और जो थियोलॉजी मैंने पढ़ा है, इसके अनुसार क्या कहा जाता है? इसे डार्क एज कहा जाता है। చీకటి కాలం అంటారు. इसे डार्क एज कहा जाता है। అలాగే తర్వాత మత్తయి వరకు ఎంత కాలం అన్నా నేను 400 సంవత్సరాలు. దీన్ని ఏమంటారు? చీకటి కాలం. मलाकी से लेकर मत्ती सुसमाचार तक यो गैप का जो अंतर था वो 400 इयर्स का है। మలాకి పాత నిబంధన ప్రవక్తలో చివరి ప్రవక్తలాగా మనం చూస్తున్నాం. और पुराने नियम में जो है मलाकी भविष्यद्वक्ता लास्ट भविष्यद्वक्ता के रूप में हम देखते ఈ हैं। 400 సంవత్సరాల మధ్యలో ఏ ప్రవక్త రాలేదు. और ये 400 इयर्स के बीच में कोई भी भविष्यद्वक्ता नहीं దేవుని आया। శబ్దం లేదు, దేవుని స్వరం లేదు, దేవుని దర్శనం లేదు. इसका मतलब है कि परमेश्वर का आवाज नहीं था, उनका दर्शन नहीं था, उनका कोई भी वार्ता नहीं था। ప్రజలందరూ నిరీక్షణ లేకుండా మరణ ఛాయలో ఉన్నట్టుగా ఉన్నారు. सारे लोग बिना आशा के जो है एक मृत्यु की छाया में थे। అలాంటి సమయంలో దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. उस समय पर परमेश्वर ने एक व्यक्ति को चुना। లూకా సువార్తలకు రండి. लूका में हम आएंगे। 2వ అధ్యాయంలో అవుతాం. दूसरा अध्याय, మొదటి అధ్యాయం. లూకా సువార్త మొదటి అధ్యాయం. पहला अध्याय। तो మీరు ఇంటికి వెళ్ళి మీరు చదవచ్చు. లూకా సువార్త మొదటి అధ్యాయంలో అక్కడ ఇద్దరు భార్యభర్తలు కనిపిస్తారు. వారి పేరు జకరియా, ఎలిజబెత్. आप घर जाके पढ़ सकते हैं। यहाँ पे दो पति और पत्नी दिखाई देते हैं, जकरिया और एलिजबेथ। సో జకరియా, ఎలిజబెత్ చాలా ముసలోడు. जकरिया और एलिशबा जो है बहुत ही बूढ़े थे। ముసలి పేరులో దేవుడు ఒక వాగ్దానం చేస్తారు, నీ భార్య గర్భంలో ఒక కుమారుడు కంటారని. और बूढ़े जब वो बुढ़ापे में थे तो परमेश्वर ने वाचा दिया कि तुम्हारे गर्भ से एक बेटा उत्पन्न होगा। దేవుడు చెప్పినట్టుగానే ఆవిడ గర్భం తెరవబడ్డది. और जैसा परमेश्वर ने कहा वैसा ही उसका गर्भ खुला गया పిల్లవాడు పుట్టేశాడు. और बच्चा पैदा हुआ। 8వ రోజు సున్నతి కొరకు దేవుని మందిరం తీసుకెళ్లారు. और 8वें दिन खतने के लिए उनको परमेश्वर के मंदिर लेके गए। అప్పుడు అక్కడ యాజకుడు పేరు పెట్టాలి. तो वहाँ पे याजक उनका नाम रखना है। ఏ పేరు పెట్టాలని చెప్పి ఆలోచిస్తే क्या नाम रखना है जब वो सोच रहे ఆ थे, ఎలిజబెత్ అంటది యోహాను అని పేరు పెట్టాలి. और एलिशबा कहेगी कि यहाँ
आपको यूहन्ना नाम रखना है। సో అక్కడ వాళ్ళు ఎవరు ఆ మాటను వినరు, वहाँ पे कोई भी उस बात को नहीं सुनेंगे, ఎందుకంటే ఆ ప్రజలందరూ నీ బంధువులు ఆ పేరు గల వాడు ఎవడు కూడా లేడు, वहाँ के लोग कहेंगे कि तेरे रिश्तेदार में तो ऐसा नाम का कोई नहीं है, ఎందుకంటే జకరియా అనే పేరుని జకరియానే పెట్టాలి, क्योंकि जकरिया जो नाम है जकरिया ही रखना है, లేక తాతల ముత్తాతల పేరు పెట్టాలి. नहीं तो उनके दादे परदादे के नाम रखना కొత్త है। పేరు చెప్తాను, యోహాను అని పేరు పెట్టమన్నా. नया नाम बता रहे थे कि यूहन्ना करके, వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. उन्होंने किसी ने अंगीकार नहीं किया, అప్పుడు వెంటనే వాళ్ళ తండ్రి అంటే జకరియాని పిలిచారు. और तुरंत उनके पिता जकरिया को उन्होंने ఈ बुलाया, చిన్న బాలుని ఏం పేరు పెట్టాలో చెప్పండి అన్నారు. हमारे इस छोटे बच्चे को क्या नाम रखना ఇక है, దేవుడు ముసలి ప్రాయంలో అతను కొడుకిస్తారంటే అతను విశ్వసించలేదు. क्योंकि जब उसको बुढ़ापे में परमेश्वर ने कहा कि बेटा देगा तो विश्वास नहीं किया, విశ్వసించలేదు కనుక జకరియా మోగోడు అయిపోయాడు. विश्वास नहीं किया, इसलिए वहां पे वो जो है डम हो गया, దేవుని మాట వినలేదు కనుక మోగోడు అయిపోయాడు. परमेश्वर के वचन को उसने विश्वास नहीं किया, इसलिए वो वहां पे डम हो गया। కానీ భార్య నమ్మింది. लेकिन पत्नी विश्वास करी, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కుటుంబాన్ని, परमेश्वर ने उस परिवार को चुना, దేవుని రాజ్యం కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. परमेश्वर के राज्य के लिए परमेश्वर ने चुना। ఎలాంటి కాలం? చీకటి కాలంలో ఏర్పాటు చేసుకున్నాడు. किस काल में? अंधियारे के काल में परमेश्वर ने चुना। మలాకి తర్వాత వేరే ప్రవక్త లేడు. मलाकी के बाद और कोई भविष्यद्वक्ता नहीं था। దేవదూత దిగొచ్చింది 400 సంవత్సరాల తర్వాత దిగొచ్చింది. स्वर्गदूत उतर आया, 400 इयर्स के बाद उतर आया, ఆ దేవత దిగొచ్చింది, నువ్వు కొడుకు పుడతావు నీకు అని. और वो स्वर्गदूत उतर के आके कहती है कि तेरा बेटा होगा। సో ఏం పేరు పెట్టాలి జకరియా ఇద్దరు. तब उससे जकरिया से पूछा जाता है कि तुम्हारा क्या नाम रखना है बेटे का? చేతితో రాస్తాడు యోహాను అని మనకి మీద రాస్తాడు. तब वो जो है वहां पे लिखेगा कि यूहन्ना। మరి ఆశ్చర్యపడిపోతారు, ఇదేంటి భార్య చెప్తున్న యోహాన్ అంటుంది, ఇక్కడ కూడా యోహాన్ అంటారు. वे अचंभित हो जाते हैं कि क्या पत्नी यही नाम कह रही है और जकरिया भी यही नाम कह रहा है। యోహాన్ అని రాయగానే పలక మీద రాయగానే ఈ నోరు తెరబడిపోయింది. जैसे ही उसने यूहन्ना नाम वहां पे लिखा तो उसका मुंह खुल गया, ఆ దేవుని యొక్క అద్భుతానికి ఆ చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా దైవ భయం కలిగింది. और परमेश्वर के उस अद्भुत के द्वारा चारों तरफ जो लोग थे परमेश्वर का भय उनके ऊपर उत्पन्न हुआ। చేతి సోదరు చెప్తారు, हाथों को उठाकर हम स्तुति అప్పుడు करेंगे। దేవుని ఆత్మతో నిండుకున్నాడు జకరియా. तब वो परमेश्वर की आत्मा से भर गया, ఇక ప్రవచిస్తూ మొదలు పెట్టాడు. तब वो भविष्यवाणी करने लगा। ప్రవచిస్తూ 76 వచనం రండి, 1:76. और वहां पे भविष्यवाणी करते करते 76 में हम आएंगे। మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు. और तू हे बालक परम प्रधान का भविष्यद्वक्ता कहलाएगा। చేతి సోదరు చెప్తారు, हाथों को उठाकर हम स्तुति నీవు करेंगे। ప్రవక్త అవుతావు, तू भविष्यद्वक्ता నువ్వు होगा, సర్వశక్తుల దేవుని ప్రవక్త అవుతావు. परम प्रधान परमेश्वर का तू भविष्य। 400 సంవత్సరాల్లో చీకటి కాలం జరిగింది. 400 इयर्स में अंधियारे का काल चला, మలాకి తర్వాత ప్రవక్త ఎవరంటే యోహానే ప్రవక్త. और मलाकी भविष्यद्वक्ता के बाद कौन भविष्यद्वक्ता था? यूहन्ना ही भविष्यद्वक्ता ఆ था। యోహాను ప్రవక్త పుట్టగానే और वो यूहन्ना भविष्यद्वक्ता पैदा होते ही 79 కింద చూడండి, ఆయన మార్గం సిద్ధపరచు, నీవు ప్రభువుకు ముందుగా నడుతువు, మన పాదములను సమాధాన మార్గంలో నడిపించును, చీకట్లోను మరణ ఛాయలను కూర్చున్న వారికి వెలిగించుటకై ఆ మహావాసులు బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదక దర్శనం అనుగ్రహించెను. 79 कि हालेलुया। अंधकार और मृत्यु की छाया में बैठने वालों को ज्योति दे और हमारे पांवों को कुशल के मार्ग में सीधे चलाए। దేవుడు సోదరు చెప్తారు, प्रभु की हम स्तुति करेंगे। 400 ఏళ్ళు తర్వాత 400 इयर्स के बाद దేవుడు ఎన్నుకున్న ప్రవక్త యోహాను. परमेश्वर जो चुना था वो भविष्यद्वक्ता यूहन्ना है। సో పాత నిబంధన ముగింపు యొక్క ప్రవక్త మలాకి కాదు, పాత నిబంధన ముగింపు ప్రవక్త యోహాను చెప్పి మనకి అధ్యయనంలో తెలుస్తుంది. और इस अध्याय के अनुसार हमें ये पता चलता है कि पुराना नियम का भविष्यद्वक्ता मलाकी आखिरी भविष्यद्वक्ता नहीं था, लेकिन यूहन्ना है जो है पुराने नियम का आखिरी भविष्यद्वक्ता है। నా తండ్రే చెప్తున్నాడు, నీవు ప్రభువుకు మార్గాన్ని సిద్ధపరుస్తావు. इसका पिता ही कह रहा है कि तू प्रभु के लिए मार्ग तैयार करेगा। మరణ ఛాయలు వారికి వెలుగు కలుగుతుంది. जो मृत्यु की छाया में है उनके लिए उजियाला दिलाएगा। చేతులు సోదరు చెప్తారు, हाथों को उठाकर हम स्तुति करेंगे। ఈ 80 వచ్చి చూడండి, 80th वर्ष देखिए। శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యంలో ఉండెను. और वह बालक बढ़ता और आत्मा में बलवत होता गया और इज़राइल
जंगलों में रहा। చిన్న వయసులోనే దేవుని ఆత్మ యోహాన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? అరణ్యంలో తీసుకెళ్ళిపోయాడు. छोटे ही समय पर परमेश्वर ने यूहन्ना को कहाँ लेके गया? उनकी आत्मा ने उसे जंगल में लेके गया। అరణ్యంలో ఎంత కాలం తెలుసండి? 30 సంవత్సరాలు ఉన్నాడు. जंगल में वो कितने समय तक? 30 इयर्स तक। 30 సంవత్సరాలు ఏ మనుషుడికి కనపడలేదు. 30 इयर्स में किसी भी इंसान को नहीं दिखाई दिया। ఎవరికి కనపడలేదు. किसी को नहीं दिखाई दिया। అక్కడ మిడతలు తేనె తింటూ అక్కడే బ్రతికాడు. वो टिड्डे और हनी को खाते हुए वहीं पे वो जीते। యేసుకు 30 సంవత్సరాలు రాగానే यीशु को जब 30 इयर्स आया, ప్రభు కంటే 6 నెలలు పెద్దోడు అంతే. प्रभु से केवल 6 महीने बड़ा। యేసుకు 30 సంవత్సరాలు రాగానే यीशु को जब 30 इयर्स आया, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి स्वर्ग राज्य निकट है, मन फिराओ। అని అరణ్యంలో కేకలు వేస్తా ఉన్నాడు. ऐसा वो जंगलों में चिल्ला रहा ఆ था ఒంటె రోమం గల చర్మం ధరించుకొని और ऊंट के चमड़े को वो धारण कर कर ఇంకా కేకలు చెప్తా ఉన్నాడు. और वो जोर से चिल्ला कर कह रहा పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. स्वर्ग राज्य निकट है, मन फिराइए। ఆ ఊరంతా గలిలయ ప్రదేశం అంతా భయపడిపోయారు. और वो पूरा गलील देश जो है डर गया, ఎందుకంటే ప్రవక్త చెప్పారు ఏలియా వస్తాడని చెప్పి. क्योंकि भविष्यवक्ता ने कहा था कि एलिया आएगा। ఏలియా వచ్చేసాడు అనుకున్నారు. ओ एलिया आ गया, उन्होंने ఆయన सोचा। చెప్పిన మాటలన్నీ వింటానే ఉన్నారు. वो जो भी बातों को कहता था वो सारे बातों को అప్పుడు उन्होंने యోహాను सुना। బాప్తిసం ఇస్తా ఉన్నాడు. तब यूहन्ना बपतिस्मा देते गया। యేసు 30 సంవత్సరం వచ్చింది. यीशु को जब 30 इयर्स అందరూ आया, ఆయన పాదాలు నమస్కారం చేయాలనుకున్నారు. सब उसके पाँव को जो है नमस्कार करना నేను चाहिए। గొప్పోడు కాదు అన్నాడు. मैं वहां नहीं हूँ, उसने कहा। నాకంటే బలమైన వ్యక్తుడు నా వెనక రాబోతున్నాడు. मुझसे भी बलवंत मेरे पीछे आने वाला ఆయన है। చెప్పులు విప్పడానికి కూడా నాకు యోగ్యత లేదన్నాడు. उसके पाँव की पट्टियों को खोलने का भी मैं योग्य ఆయన नहीं हूँ। పెరగాలి, నేను తగ్గాలి అన్నాడు. वो बढ़ना है और मुझे घटना है। యోహాను 30 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నా यूहन्ना 30 इयर्स जंगलों में रहने पर దేవుడికి ఏమైతే బోధించాడో जो परमेश्वर ने उसे ఆ सिखाया, బోధన విని उस परमेश्वर నా उस వెనక प्रचार को सुनकर, వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. मेरे पीछे जो आने वाला है वो मुझसे भी बलवान ఆయన है। అగ్నితోనూ ఆత్మతోనూ మీకు బాప్తిసం वो ఇస్తాడు. आग और आत्मा से आपको बपतिस्मा కనుక देगा। ఆయన చెప్పులు విప్పడానికి నాకు యోగ్యత లేదు. इसीलिए उनके पाँव की पट्टियों को भी खोलने का मैं योग्य नहीं ఆయన हूँ। పెరగాలి, నేను తగ్గాలి. वो बढ़ना है और मैं घटना है। ఆయన మార్గాన్ని మాత్రం సరళం చేయడానికి వచ్చాను నేను उनके मार्गों को केवल बनाने के लिए मैं आया हूँ। అని యోహాను తను తాను తగ్గించుకున్నాడు. और यूहन्ना इस प्रकार अपने आप को दीन किया। అంతలోకి యేసు ప్రభు వచ్చారు. और इसमें इतने में ही यीशु मसीह आया। ఆయనకి కూడా తెలియదు ఈయనే ప్రభు అని చెప్పి. उनको भी नहीं पता था कि यही यीशु ఆ मसीह है। ప్రభు రాగానే ఆయనకు అర్థమైపోయింది ఈయనే ప్రభు అని చెప్పి. वो प्रभु आते ही इन्हें समझ में आ गया कि ఆయన यही प्रभु బాప్తిసమైన है। నీళ్ళు దిగాడు ఆయన. वो बपतिस्मा देने के लिए वो पानी में उतरे। అప్పుడు యోహాను అంటాడు, तब यूहन्ना నేను कहता నీ है, చేత బాప్తిసం తీసుకోవాలి కానీ నువ్వు నా చేత బాప్తిసం తీసుకుంటున్నావా అంటాడు. मुझे तो तुझसे बपतिस्मा लेना है, लेकिन क्या तू मुझसे बपतिस्मा ले रहा ఇది है? నీతి యావత్తులాగా జరగనిమ్ము అంటాడు. ये न्याय के अनुसार ऐसा ही होने दे, उन्होंने సో कहा। యోహానుకి గొప్ప ధన్యత దొరికింది ప్రభుకు బాప్తిసం ఇవ్వడానికి. यूहन्ना को बड़ा धन्य मिला कि यीशु को बपतिस्मा देने के लिए। కానీ బాప్తిసం తీసుకున్న బయటకు రాగానే जैसे ही वो बपतिस्मा लेकर बाहर आए, దేవుని యొక్క వాగ్దానం యెషయా ఏమైతే చెప్పాడో అలాగే యేసు ద్వారా గలిలయ ప్రదేశానికి నెరవేర్చబడ్డాడు. परमेश्वर का वाचा जैसे यीशु ने कहा, वैसे ही गलील देश में उनका సో वाचा ప్రభు ఆ हुआ। ప్రాంతానికి వచ్చారు కనుక प्रभु उस जगह में आए इसलिए మరణ ఛాయలో ఉన్నవారు, వ్యాధుల్లో ఉన్నవారు, దరిద్రతలో ఉన్నవారు, సంఖ్యలో ఉన్నవారు, కుష్ఠరోగులు, బలహీనులు, వ్యాధులు కలిగిన వారు, దరిద్రులు, గుడ్డివారు వీళ్ళందరికీ ఏం కలిగిందంటే వెలుగు కలిగింది. और उस देश में जो अंधे थे, जो बहरे थे, जो लंगड़े थे, जो मृत्यु की छाया में थे, जो निराश थे, जो दुख से भरे हुए लोगों थे, उन सब के लिए उजियाला मिल गया। చేతి దేవుని స్తోత్రం చెప్పండి. हाथों को उठाकर हम स्तुति సో करेंगे। ఆ వెలుగును బట్టి యేసుక్రీస్తు ఆ ప్రదేశంలో ఉన్నంత కాలం ఆ ప్రాంతమంతా నెమ్మదిగా, సుఖముగా, సౌఖ్యంగా వారు ఆనందించేవారు. और उस उजियाले के कारण उस देश में रहने वाले हर एक व्यक्ति उस समय तक जो है बहुत ही आराम के साथ, शांति के साथ और आनंद के साथ में रह पाए। అనేక విధాలమైన బంధకాల్లో అపవాది చేత పీడించబడ్డారు. बहुत प्रकार के बंधनों में शैतान के द्वारा वो तकलीफ उठाए, కానీ యేసు వచ్చి విడిపించారా లేదనేది ముఖ్యం. लेकिन
लेकिन यीशु आकर उन्हें छुड़ाया कि नहीं, ये मुख्य है। ఎంతమంది ఆయన వెంబడించారు? कितने उनके पीछे चले, వినండి మాట, ఎంతమంది వెంబడించారు? कितने उनके पीछे चले, ఎంతమంది ఆయన మాట విన్నారు? जितनों ने उनके बातों को ఎంతమంది सुना है, విశ్వసించారు? कितनों ने उनके बात को ఎంతమంది विश्वास, ఆయన మాటలు చెవియొగ్గారు? जितनों ने उनके बात को सुना है, వాళ్ళే ఆశీర్వదించబడ్డారు. वे ही आशीष पाए हैं। మిగతా వాళ్ళు యేసుని సిలువ వేశారు. बाकी लोगों ने यीशु को शूली पर चढ़ा दिया। సేమ్ గాడ్ वही से परमेश्वर आज के दिन వెలుగు నీకు కలగాలంటే अगर आपको उजाला मिलना है, నీవు రెస్పాండ్ అవ్వాలి. आपको रिस्पॉन्ड होना నీ है, హృదయం శుద్ధంగా ఉండాలి. आपका हृदय शुद्ध होना నువ్వు है, ఆయన్ని విశ్వసించాలి. आपको उन्हें विश्वास करना నీకు है, నచ్చిన తెలివే నాదే కరెక్ట్ అనుకొని కూర్చోవద్దు. आपको जो मन पसंद है मेरा ही सही है ऐसा मत बैठ అది जाए। నీ మనసు, ये आपका मन है, అది నీ మైండ్. అది ये आपका माइंड है। నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. मैं ठीक ही हूँ ना ऐसा मत सोचिए, ఎందుకంటే ఒక వ్యక్తి దగ్గర సరైన మార్గం ఉందంట, क्योंकि एक व्यक्ति के पास ठीक प्रकार का मार्ग అది है, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. वो ठीक से चले ही जा रहा था, చివరికి మరణమే ఎదురొస్తుందంట. आखिरी में उसको मृत्यु ही उसका सामना కానీ करा। దేవుని నీవు జ్ఞానం అనుకోకుండా నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచాలని బైబిల్ చెప్తుంది. इसीलिए अपने ज्ञान से नहीं लेकिन परमेश्वर पर विश्वास रखना है, बाइबल कहता है, అది మనకు సమాధానం జీవం కలుగుతుంది. और वो हमें शांति और जीवन को देगा। ఎంత పెద్ద చిన్న కాదు, దేవుడి దగ్గర అందరూ బిడ్డలనే. कितने बड़े छोटे नहीं है, परमेश्वर के सामने हम सब बच्चे हैं। ఆయన శబ్దం ముందు మనం ఎవరు? మనం उनके शब्द के सामने हम कौन है? చూడండి, దేవుని వాక్యం చివరి మాట చదివి ప్రార్థన చేద్దాం. परमेश्वर के वचन में आखिरी बात को पढ़कर సామెతల 3వ అధ్యాయం, नीति वचन 3रा अध्याय సామెతల 3వ అధ్యాయం 7వ వచనం. 7वां वचन, నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తి కలిగి చెడుతను విడిచిపెట్టు, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం కలుగుతుంది, నీ ఎముకలకు సత్తు కలుగుతుంది. अपनी दृष्टि में बुद्धिमान ना होना, यहोवा का भय मानना और बुराई से अलग रहना। దేవుని మాటకు మనం విన్నప్పుడు మనం తెలివైన వాళ్ళగా మార్చబడతాం. परमेश्वर के बात को जब हम सुनेंगे तब हम ज्ञानी बनेंगे। మన ఆయన మాట ముందు మనం ఎవరు? మనం उनके बात के सामने हम कौन है? ఆయన యొక్క మాట ఇంత పెద్ద బ్రహ్మాండం సృష్టించినప్పుడు उनकी एक बात से जब इतनी बड़ी सृष्टि की गई है, నీవు నేను నా మాట వింటే చాలు కదండి. आप और मैं उनके बात को सुनने से काफी है ना। ఒక్క మాట సృష్టించేశారు. एक बात से उन्होंने सृष्टि कर दी। సైంటిస్టులు తవ్వలేకపోతున్నారు, ఆ విషయాన్ని ఎరగలేకపోతున్నారు. ఆ బ్రహ్మాండం ఎంత అద్భుతమైన సృష్టి. साइंटिस्ट उसको खोज नहीं पा रहे कि ये बड़ी सृष्टि कैसे हुई है, కానీ అపవాది మనల్ని డైవర్ట్ చేశాడు. लेकिन शैतान ने हमें डाइवर्ट किया। అయినా దేవుడు మన వెనకాల వెంబడిస్తున్నాడు. फिर भी परमेश्वर हमारे पीछे आ रहा है। వెంబడిస్తాయంటే అవిధేయుల కొరకు కాదు, कि आ रहा है तो इसका ये मतलब नहीं है कि डिसोबीडियंस के लिए। లోబడనొల్లని వైపు ఈ రోజుకి దేవుడు చేతులే చాపుతున్నా తప్ప ఒక కర్ర పెట్టుకుని నిన్ను ఎప్పుడు వస్తావరా, నిన్ను అసలు నీ తోళ్ళు ఓడగొట్టాలని చెప్పి దేవుడు ఎదురు చూడలేదు. जो आदि नहीं हो रहे हैं उनके लिए भी परमेश्वर केवल अपने हाथों को उनके सामने रखकर वो केवल यही देख रहा है कि तुम कब आओगे, लेकिन एक डंडी को पकड़कर तू आ, मैं तुझे डांटूंगा और तेरा मैं देखूंगा, ऐसा नहीं దేవుని మాటకు లోబడని ప్రజల వైపు ఈ రోజుకి దినమంతా చేతులు చాపుతారు. నా మాట వినండి, నా యొద్దకు తిరిగిరా. जो परमेश्वर के बात के आदि नहीं हो रहे, उनके बात को विश्वास नहीं कर रहे, उनकी ओर परमेश्वर आज के दिन तक भी अपने हाथों को फैलाकर केवल कह रहा है कि मेरे पास आ, मेरे पास आ। యెహోవా యందు భయభక్తి కలిగి చెడుతను విడిచిపెట్టు. परमेश्वर कहता है कि यहोवा के ऊपर भय और भक्ति को रखो और बुराई को छोड़ो। చెడుతను విడిచిపెట్టు बुराई को छोड़ो అంటే యెహోవా యందు భయభక్తి కలిగి ఉండడం అర్థం ఏంటి? చెడు చేయకూడదు ఉండటమే. और यहोवा के ऊपर भय और भक्ति रखने का मतलब क्या है? बुराई नहीं करना। దేవుని స్తోత్రం प्रभु की కలుగుతుంది. हम स्तुति करेंगे, అప్పుడు మనకి వెలుగు కలుగుతుందంట. तब हमारे लिए उजियाला होगा। యెషయా 50 అదే చెప్తుంది. यशायाह 58 में यही कह रहा है। యెషయా 58 यशायाह 58 9వ వచనం. 9th verse, అప్పుడు నీవు పిలువగా నేను ఉత్తరం ఇచ్చేదను, నీవు మొరపెట్టగా నేను ఉన్నాను. ఇతరులను బాధించటయు, వేలు పెట్టి చూపించి తిరస్కరించటయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడటయు నీవు మాని, ఆశించి దాన్ని ఆకలి కొను వారికి ఇచ్చి, శ్రమపడే వారిని తృప్తిపరచకుండా చీకట్లో నీ వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నం వల్లే ఉండదు. तब तू पुकारेगा और यहोवा उत्तर देगा, तू दुहाई देगा और बांस कहेगा मैं यहाँ हूँ। यदि तू अंधेर करना और उंगली उठाना और दुष्ट बातें बोलना छोड़ दे। ఎదుటి వారిని జడ్జ్ చేయడం, మాట్లాడడం మానుకోండి.
दूसरों को जज करना, दूसरों के बारे में बातें करना छोड़ दीजिए। అలాంటి విషయాలు ఎంత ఇన్వాల్వ్ అవుతావో నీకు నువ్వుగా నష్టపరుచుకుంటావు. उसमें कितना ज्यादा आप इन्वॉल्व होंगे, आप अपने आप को ही नुकसान पहुंचाएंगे। ఏ మాత్రము కూడా నువ్వు ఏలు పెట్టినవారు నష్టపోరు. आप जिस पर उंगली रखेंगे वे कभी नुकसान नहीं होंगे। వాళ్ళ అవిధేయులను వాళ్ళ బలహీనతలను ఏదో చిక్కుకున్నారనుకోండి, वो अपने ही अधीनता के कारण या अपने ही निर्बलता के कारण कुछ में फंसे हुए हैं। सोचिए, దేవుడు వారిని మారు మనసు కలిగించే కృప వారికి అనుగ్రహించబడినవండి. परमेश्वर ने मन फिराव देकर प्रभु उन्हें मिलने दीजिए। అపవాది మనల్ని ఏం చేయాలనుకున్నాడు? దైవ వాక్యం నుంచి డైవర్ట్ చేయాలనుకుంటున్నాడు. शैतान हमें क्या करना चाहता है? परमेश्वर के दैविक वचन से हमें डाइवर्ट करना चाहता జ్ఞానగల మాటల నుంచి కొంచెం డైవర్ట్ చేయాలనుకుంటున్నాడు. है और ज्ञानी बातों से हमें थोड़ा डाइवर्ट करना चाहता కానీ है। దేవుడు మనకి ఎల్లకాలం మనకు సహాయం చేయాలనుకుంటున్నాడు. लेकिन परमेश्वर हमेशा के लिए हमारी सहायता करना चाहता है। నీకు వచ్చిన నిందను ఎవరో మీద నెట్టొద్దు. आपके ऊपर जो निंदा आ रही है वो किसी और के ऊपर मत నీకు भेजिए। వచ్చిన అవమానం ఎవరి మీద నెట్టొద్దు. వాళ్ళకే కారణం అనొద్దు. आपके ऊपर जो अपमान आ रहा है वो किसी और के कारण मेरे ऊपर आ रहा है। నువ్వు सब అనుభవిస్తున్నావా? अगर आप अनुभव कर रहे हैं, దానికి కృతజ్ఞతలు చెప్పు. इसके लिए आप धन्यवादी रहिए। దేవుని వైపు సరి చేసుకొని జీవితాన్ని परमेश्वर की ओर मुड़कर अपने जीवन को ठीक నేను करें। రెస్పాండ్ దేవుని మాటకి. अब परमेश्वर के वचन का आप रिस्पॉन्ड कीजिए, ఎందుకంటే చీకటి ఈ హోప్ లేని పరిస్థితిని దేవుడు ఒక్కడే మార్చగలడు. क्योंकि अंधेरे को और जो निराश और आशा नहीं है ये परिस्थिति को केवल परमेश्वर बदल మన सकता దేవుని है। వైపు తిరగామనుకోండి, अगर हम परमेश्वर की ओर मुड़ते हैं, చూడండి దేవుని వైపు తిరగడానికి సిగ్గుపడక్కర్లేదు. परमेश्वर की ओर मुड़ने के लिए हमें लज्जित होने की ఆయన దగ్గర जरूरत है। కన్నీరు కాచడానికి సిగ్గుపడక్కర్లేదు. कि सामने आंसू बहाने के लिए हमें लज्जित होने की जरूरत है। ఆయన బతుమానడానికి సిగ్గుపడక్కర్లేదు. उन्हें हमें मनाने के लिए हमें लज्जित होने की నా जरूरत है। బ్రతుకు మార్చు, నాకు ఇద్దరికి దీవెనకలను మార్చొచ్చాడు, సిగ్గుపడక్కర్లేదు. प्रभु मुझे बदलिए, मेरे जीवन को दूसरों के लिए एक आशीष का कारण बना दीजिए, कहने के लिए हमें लज्जित होने की जरूरत नहीं है। పశ్చాత్తాపం అనేది నీ రహస్య గదిలో చేసేది. मन फिराव हमारे रहस्य कमरे में करना है శుద్ధ హృదయం అనేది బయటికి కనపరిచేది. और शुद्ध हृदय जो है बाहर दिखने वाला నేను है। ఎంతో మంచోడు చెప్పి నీ నోటిని అపవిత్రం చేసుకోండి. मैं बहुत अच्छा हूँ कि अगर आप अपने मुंह को अपवित्र मत करिए, ఒకళ్ళు దీవించండి, एक को आशीष करिए, ఒకరు ప్రార్థించండి, एक के लिए प्रार्थना करिए బలహీనకి ఆలోచన చెప్పండి. और जो निर्बल है उनके लिए एक अच्छा सोच వారి दीजिए। పరిస్థితి నుంచి ఎవరికైనా ఈ పరిస్థితి షేర్ చేసుకుంటే ఆ డిప్రెషన్ ఉన్న వారికి కొంచెం పైకి వారి తట్టి వారి లేపండి. अगर कोई आपसे परिस्थितियों को शेयर करता है तो उस डिप्रेशन से उन्हें आप जो है उठाकर खड़ा करिए ప్రశ్నలో మిగిలిపోవద్దు. ప్రశ్న లాగే గుండెలు దాచుకోవద్దు. और प्रश्न में मत रह जाइए और उस प्रश्नों को अपने ही हृदय में मत छुपा के మన रखिए। ప్రభు దగ్గరే జవాబు ఉంది. हमारे प्रभु के पास ही जवाब ఈ है। ఉదయ కాలంలో దేవుని వెలుగు మనపై కలుగునుగాక. इस दिन के समय परमेश्वर का उजाला నాకు आपको తెలియదు మీరు ఏ हो जाए। పరిస్థితున్నారు కానీ దేవుడు నన్ను నడిపిస్తున్నారని మాట్లాడుతూ ఉన్నాను. मैं नहीं जानता आप कौन सी परिस्थिति में परमेश्वर मुझे अगुवाई दे रहा है, मैं बात कर रहा हूँ। పోయిన వారం ఒక సాక్ష్యం విన్నాను. पिछले हफ्ते मैंने एक गवाही को सुना మన సంఘంలో నుంచి हमारी कलिसिया से। ఆవిడ చెప్పారు నాతో, उन्होंने कहा हमसे, పాస్టర్ గారు ఎప్పుడు వాక్యం వినండి, पास्टर जी मैं कभी वचन नहीं అసలు सुनती, బైబిల్ చదవండి. बिल्कुल बाइबल भी नहीं నాకు पढ़ती, క్రైస్తవం అంటేనే పెద్ద ఇష్టం లేదు. मसीह कहते हैं मैं बिल्कुल पसंद नहीं। అందరూ ప్రసంగిస్తూ ఉంటారు, सब बहुत लोग प्रचार నేను ఏదో करते हैं, వింటాను నేను, मैं कुछ तो కానీ सुनती నాకు हूँ నచ్చదు. लेकिन वो मुझे अच्छा नहीं నాకు लगता। అసలు ఆ దేవునితో కనెక్ట్ అవ్వడమే నాకు ఇష్టం లేదు. वो परमेश्वर से जुड़ना ही मुझे पसंद नहीं है। ఏంటో నేను డీటెయిల్గా అడగలేదు. वो क्या है मैं डिटेली नहीं ఎందుకు पूछा। అలాగే జీవిస్తున్నారో నాకు తెలియదు. वो क्यों ऐसा जी रही है मैं वो भी नहीं ఆయన ఒక जानता, మంచి సాక్ష్యం చెప్పారు. लेकिन वो उन्होंने अच्छा నేను गवाही। ఈ సంఘానికి వస్తున్నాను, मैं एक कलिसिया में आ रही కంటిన్యూగా వాక్యం వింటున్నాను. हूँ, लगातार परमेश्वर का वचन ఈ सुन रही हूँ। వాక్యము నీ మిస్ కాకుండా నేను ఉండాలని కోరుకుంటున్నాను. और ये वचन मैं मिस नहीं होना चाहती हूँ, ऐसा ही मैं चाहती ప్రతి हूँ। మాట డైరీ నోట్ చేసుకుంటున్నాను. हर एक बात को डायरी में नोट कर रही हूँ, వాక్యంతో కట్టబడుతున్నాను. वचन में वो बांधी जा रही నేను है ఇలాగే దేవుల్లో కొనసాగాలని కోరుకుంటున్నానని వారు ప్రార్థన పూర్వకం కోరుకుంటున్నారు. और वो प्रार्थना पूर्वक वो चाह रहे थे कि मैं ऐसे ही परमेश्वर में बढ़ते जाऊं। అనేక విషయాలను తెలియకుండా బోధిస్తా ఉన్నాను. बहुत विषयों को मैं अनजाने से ही प्रचार వారు करता हूँ। చెప్తున్నారు, నీ ప్రసంగానికి ముందు కొన్ని మాటలు మీరు చెప్తారు కదా, और वो कह रही थी कि प्रचार से पहले आप कुछ बातों को कहते हैं। అవన్నీ నాకు చాలా ఇంపార్టెంట్ మాట్లాడి. वो बातें सारी बातें मेरे लिए बहुत इंपॉर्टेंट ఇప్పుడు है। దేవుని ఆత్మ నాకు శ్రద్ధ కలిగింది. अभी परमेश्वर के वचन ఇప్పుడు బైబిల్ చదువుతున్నాను. अभी मैं बाइबल पढ़ रहा हूँ। ఇప్పుడు నా పిల్లలకి ఉదయకాలం లేవగానే నేను ప్రార్థన చేయించే పడగలోంచి కింద దింపుతున్నాను అన్నారు. अभी मैं अपने बच्चों को सुबह उठते ही उनसे प्रार्थना करवा कर ही फिर हम बिस्तर से नीचे ఇంకో మాట उतर। చెప్పారు, నీ ప్రసంగాలన్నీ విని और एक बात उन्होंने कहा कि आपके सारे प्रचारों को सुनकर నేను ప్రతి
వారం ముగ్గురు నలుగురికి పంచుకుంటున్నాను. मैं हर एक हफ्ता 3 या 4 लोगों को बांट रही हूँ। దట్స్ ద క్రిస్టియన్ లైఫ్. ये है मसीही जीवन। దేవుడు దీవించునుగా. परमेश्वर उन्हें आशीष దట్స్ ద दे। క్రిస్టియన్ లైఫ్. ये है मसीही जीवन। దేవుడి మాట మనం వింటాం, परमेश्वर के वचन को सुनना, ఒకరికి చెప్తాం. दूसरों को ఏమో बताना। నీ మాట బట్టి ఒక కుటుంబం కట్టబడతారు. शायद आपकी बात से एक परिवार बांधा ఇక్కడ जा బోధించబడే సత్యాలు ఇంకొక జీవితానికి సమస్యని క్లారిఫై చేస్తదేమో. एक यहाँ पे जो प्रचार किया जाता है सच्चाइयों को, एक जीवन को जो है वो क्लैरिफाई कर सकता है అబద్ధంలో నడవకుండా నిజాయితీ నడుస్తారేమో. और झूठे में ना चलते हुए उन्हें सच्चाई में चला सकता है। ఆయన ఎన్నడూ మారడు. ఆయన సత్యం ఇప్పుడు సత్యం, మనమే ఆయన సత్యాలు పట్టుకోవాలి. वो कभी नहीं बदलेंगे, उनका सच्चाई सच्चाई है, हमें उन्हें सच्चाई ఆయన बताना సత్యం है। ఒక్కటి నీలో ఉన్నా उनकी सच्चाई अगर एक भी आपके अंदर है, లైఫ్ టైం సత్యం అది. वो जीवन भर के लिए सच्चाई నీ है। హృదయంలో కోకొలకు అబద్ధాలు ఉన్నా, आपके हृदय में भर के शायद झूठ रह सकते हैं। కేకలేసినా రెక్కలు వేసినా అది ఎంత పెద్ద పోస్టర్లు ఆ మాటల్లో ముద్రించిన कितना भी आप चिल्लाकर बोलेंगे या उसको पोस्टर में उसकी मुद्रित करेंगे, फिर भी ఆయన వెలుగు ముందు మాయమైపోతాయి. उनके उजियाले के सामने सब कुछ हट जाते ఆయన हैं వెలుగు ముందు ఆయన సత్యమే నిలబడతారు. और उनके उजियाले के सामने उनकी ही सच्चाई खड़ी हो जाती है। దేవుడు ఎన్నడూ దుష్టులకి దుష్ట హృదయానికి దేవుడు సహాయం చేయడు. कभी भी परमेश्वर दुष्ट को और दुष्ट हृदय को सहायता नहीं చెడ్డ करता। హృదయానికి ఏమాత్రం సమాధానం ఉండదు. बुरे हृदय को कभी भी शांति नहीं रहता। అందుకే దేవుడు చీకటి యుగము, చీకటి కాలము అని ఒక కాలం పెట్టారు. इसलिए परमेश्वर ने एक अंधेरे के काल को रखा ఆ है। కాలంలో ప్రవక్త లేరు, మాటలు లేవు, ఏమీ లేవు. उस काल में ना भविष्य लगता है ना कोई परमेश्वर का అయినా वचन, దేవుడి కనికరం వారిపై దిగి వచ్చింది. फिर भी परमेश्वर की दया उन पर उतर आई। కొంత కాలం పట్టింది, कुछ समय लगा, కానీ వెలుగు ఆయనే కలిగించాడు. उजियाला उन्होंने ही दिया। అప్పుడు కూడా ఎంతమంది దాని వైపు తిరిగారో तब भी जितने उनके ओर मुड़े हैं, వాళ్ళే దీవించబడ్డారు. वे ही आशीष पाए। ఈ మాట చెప్తున్న ప్రభువులకు ఒక మాట చెప్తా ఉన్నా. ये बात कहते वक्त प्रभु मुझसे एक बात कह रहा है। గల్ల దేశానికి ఒక ప్రవచనం ఉంది. गलील देश के लिए एक भविष्यवाणी है। అక్కడ మన కుటుంబీకులందరూ అక్కడ నివాసం ఉన్నాం అనుకోండి. अगर हमारे सारे परिवारजन वहीं पे निवास कर रहे हैं, सोचिए యేసు ప్రభు పుట్టిన టైంలో यीशु मसीह जब पैदा हुए उस समय पर, పుట్టబోవడానికి ఒక కొన్ని నెలలు ఉన్నాయనుకోండి. और पैदा होने के लिए कुछ और महीने हैं, सोचिए। మొత్తం పెట్టి బేడాన్ని సదేసి చాలా కాలం అయిపోయింది కదా, ఇది చీకట్లో ఉన్నామని చెప్పి ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టేస్తే, अगर बिस्तर बोरे बांध कर बहुत काल तक हम यहीं पे अंधियारे में रह करके यहाँ छोड़ कर अगर चले जाते हैं, మనకి వెలుగు కలగదు. हमें उजियाला नहीं मिलेगा। గలిలీలో ఉన్న వారికి వెలుగు కలిగింది. जो गलील में थे उन्हें उजाला मिला। దేవుడు సోదరు చెప్తారు. प्रभु की हम स्तुति करेंगे। అందుకే ఆయన వెలుగు మనకు కలిగినప్పుడు इसीलिए जब उनका उजियाला हमें मिलता మనం है, అక్కడే నిలిచి ఉండాలి. हमें वहीं खड़े रहना है। ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం. आप जरूर आशीष पाएंगे। మీరు ఇంటికి వెళ్ళి వాక్యం చదువుకోండి. आप घर जाकर वो वचन को पढ़िए। యెషయా 62 వచ్చి చదవండి. यशायाह 60 के 2 वचन को पढ़िए అధ్యాయం అంతా చదివితే వెలుగు కలిగినది ఉంది. और पूरा अध्याय को अगर आप पढ़ेंगे तो वहाँ पे उजियाले की बात, భూమి అంతా చీకటంట, पृथ्वी पूरा अंधेरा से भरा है, దేవుని బిడ్డలకు మాత్రం వెలుగు కలుగుతుంది. लेकिन पर केवल परमेश्वर के लोगों को ही उजियाला मिलेगा। చేతులు సోదరు చెప్తారు. हाथों को उठाकर हम स्तुति हालेलुया। करें। हालेलुया। ఈ ప్రపంచం చీకటిలో వెళ్ళిపోతుంది, పర్వాలేదు. ये दुनिया अंधियारे में चले जा रही है, कोई बात नहीं। అరవేజం చెప్తుంది, లేము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. 60th वर्ष कह रहा है कि जा, उठ खड़ा हो जा, क्योंकि परमेश्वर की महिमा तेरे ऊपर है। చూడు, భూమి మీద చీకటి కమ్ముకుంటుంది. देखो पृथ्वी पर अंधियारा भरा हुआ है, భూమి మీద అంతా చీకటి కమ్ముకుంటుంది. पूरे पृथ्वी पर अंधियारा भरा हुआ ఎటు है। చూసినా చీకటే, कहीं पे भी देखो చీకటి, कहीं पे भी చీకటి, अंधेरा, చీకటి. अंधेरा। కానీ लेकिन లెమ్ము, నీ మీద యెహోవా వెలుగు ప్రకాశించు. उठ, तेरे ऊपर परमेश्वर का महिमा और प्रकाश हुआ है। ఏమర్థం అవుతుంది? क्या समझ में आ रहा రాబోయే है? కాలం ఇంకా ఈ లోకం చీకట్లోకి వెళ్ళబోతుంది. आने वाले दिनों में ये दुनिया और ज्यादा अंधेरे में ఇంకా जाएगी, చీకట్లోకి వెళ్తాది. और ज्यादा अंधेरे में जाने ఇంకా वाला, మంచి రోజులు రావు. और अच्छे दिन नहीं ఇంకా आएंगे, ఇంకా దుష్టత్వం పెరుగుతుంది, और दुष्टता बढ़ते जाएगा, ఇంకా పెరుగుతుంది. और बढ़ते जाएगा। లోకం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. दुनिया से कुछ भी एक्सपेक्ट, రోజు ఇంకా నాశనం అవుతానే ఉంటది. रोज रोज हर दिन नाश होते ही रहेगा। ఎందుకంటే సూర్యుడు కూడా తన వెలుగులో కాంతి ఇవ్వకుండా చీకటి అయిపోతాడు. सूर्य का जो रोशनी है वो भी धीरे धीरे कम చంద్రుడు होते जाएगा ఎరుపైపోతాడు. और चांद लाल हो जाएगा, భూమి మీద సగం అగ్ని చేత కాల్చబడతాది. और पृथ्वी पर कलिशा आग से जलाई जाएगी, సగ భూమి చీకటితో నిండిపోతాది. और आधा जो पृथ्वी है अंधेरे से भर డే అండ్ जाएगा, నైట్ ఒకేలాగా ఉంటది.
దేవుని యొక్క వాక్యం. ये है परमेश्वर కనుక का దేవుడిని वचन। విడిచిపెట్టడు. इसलिए परमेश्वर आपको नहीं छोड़ेगा, అందుకే నీకు నువ్వుగా మోసగించవద్దు. इसलिए अपने आप को आप धोखा मत दीजिए। దేవుని పట్టుకోగట్టిగా परमेश्वर को पकड़िए, విశ్వసించు. जोर से विश्वास करिए, కేవలం అభివృద్ధి పొందడానికే కాదు దేవుని అడగటం. केवल बढ़ने के लिए ही परमेश्वर से पूछना, ప్రభువా నీతో నడవాలి నాయనా, परमेश्वर मुझे आपके साथ चलना నీ है, కొరకు జీవించాలి ప్రభు, तेरे लिए जीना है प्रभु, మంచి సాక్ష్యం కలిగి జీవించాలి ప్రభు अच्छे गवाही को पाकर जीना है అనే प्रभु। విషయంలో కూడా మనసు పెట్టుకోండి. ऐसे विषय में भी अपने मन को रखिए, మిగతావన్నీ వాటిలో వస్తానే ఉంటాయి. बाकी सब वो अपने आप आ जाएंगे। నువ్వు దీవించబడినప్పుడు आप जब आप आशीष पाएंगे, నీతో పాటు అన్నీ దీవించబడతాయి. आपके साथ सब कुछ आशीष అది पाएंगे। లేచి పడతాం. हम सब खड़े हो जाएंगे, చేతులు స్తోత్రం చెప్తాం. हाथों को उठाकर हम स्तुति हालेलुया, करेंगे। हालेलुया, 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 हालेलुया. ప్రభు కృప ఈ మధ్యన